స్వాగతం. తరతరాల తిరుమల శీర్షిక అంతర్గతంగా శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు వ్రాసిన మరో గ్రంథం తిరుమల చరితామృతం. ఇది ప్రధానంగా తిరుమల ఇతిహాసానికి సంబంధించింది. సుమారు 2 సంవత్సరాల పాటు స్వాతి వారపత్రికలో ధారావాహినిగా ప్రచురింపబడి ఇటీవలనే సంపన్నమైంది. ఆ గ్రంథాన్ని శ్రవణ రూపంలో ఇప్పుడు మీరు ఆలకించబోతున్నారు. తరతరాల తిరుమల 2వ భాగం. తిరుమల చరితామృతం. తిరుమల చరితామృతం మొదటి అధ్యాయం. తొండమానుడు కట్టించింది కాదు. తొండమాను చక్రవర్తి కట్టించిన శ్రీవారి ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది. అది 28వ కలియుగంలో కట్టబడిన ఇప్పుడు లభ్యం కాలేదు కాబట్టి అది కూడా పురాణ కట్టడంగానే ఉండిపోయింది. ప్రస్తుతం తిరుమలలో ఉన్న దేవాలయాలు, స్వామివారి విగ్రహం, దానితో కలిపి ఇంకా గర్భగృహంలో ఉన్న ఇతర బేరాలు, విగ్రహాలు, వాటి చరిత్ర తెలుసుకోవాలంటే పురాణాలను వదిలేస్తే 2 ఆధారాలున్నాయి. మనకి ఇప్పుడు దొరుకుతున్న ప్రాచీన సాహిత్యం, ఆ తర్వాత కాలంలో ఆలయంలో రాళ్లపై చెక్కబడిన శిలాశాసనాలు, ఆ తర్వాత పొందుపరచబడిన సాహిత్య చారిత్రక నిదర్శనాలు. పురాణ కాలంలో 12 పురాణాలలో విపులీకరించబడిన వెంకటాచల మహాత్మ్యం, తీర్థాలు, వెంకటేశ్వరుని మహిమల గురించి తిరుమల లీలామృతంలో చెప్పుకున్నాం. అది మొదటి భాగం అయితే, సాహిత్య చారిత్రాత్మక ఆధారాలతో తెలియవస్తున్న విశేషాలను చరిత్ర ఆధారంగా ఈ 2వ భాగంలో తెలుసుకుందాం. పురాణ కాలం తర్వాత మనకు అందుబాటులో ఉన్న తమిళ సాహిత్యంలో వేంగడం అనే శబ్దం ప్రాచీన కాలంలో వాడుకలో ఉంది. సంస్కృత వెంకట శబ్దానికి తమిళం వేంగడమే అయితే శ్రీ అన్న శబ్దం తిరు అని తమిళంలో పలుకుతుంది. కనుక తిరువేంగడం అని వెంకటాచలాన్ని పిలిచేవారు. శ్రీనివాసుడు తిరువెంకటనాథుడు. తమిళంలో తిరువేంగడముదైవర్. వైష్ణవం తమిళంలో పుట్టింది. ప్రాచీన కాలంగా తమిళులు వెంకటేశ్వర భక్తులు. తమిళ ప్రాచీన సాహిత్యమే దీనికి నిదర్శనం. సాహిత్య చారిత్రక ఆధారాలను బట్టి తిరుమలపై స్వామి ఉనికి మనకు తెలిసింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి ఆలయ నిర్మాణానికి ముందు ఆరు బయట చెట్టు కింద ఉండి ఆటవికులచే పూజింపబడేవాడు. వసువు అనే నిషాదుని వంశపు రాజుకు ఈ విగ్రహం ఉనికి తెలిసిందని పురాణం ఉండనే ఉంది. ఆటవికులు పాలు, తేనె, కొర్రలు, అన్నం నివేదన చేసేవారట. తరువాత జానపదులు మట్టి మూకలలో స్వామికి ఆరగింపు చేసేవారు. ఇదే కుమ్మరి భీముని అర్చావిధానం. సగం పగలగొట్టిన కొత్త మట్టి కుండలో నైవేద్యం చేసేవారట. దానికి ప్రతీకగా ఈనాటికి తిరుమల ఆలయంలో ఓడు అంటే పగిలిన కొత్త కుండ మూకులలో నైవేద్యం శ్రీనివాసునికి ఆచారం. దీనికి ఒక కథ పురాణంలో ఉంది. తొండమాను చక్రవర్తి ప్రతిరోజు తిరుమలలో బంగారు పూలతో స్వామివారికి స్వయంగా పూజ చేసి అర్చన చేసేవాడట. కొంతకాలానికి ఈ అంతరంగిక మహాభక్తునికి కూడా కొంత గర్వం వచ్చింది. తనంతటి భక్తుడు లేడని, తాను కట్టిన స్వామివారి ఆలయానికి తలలు ఉంచుకుని బ్రహ్మాది దేవతలు కూడా రాత్రి వచ్చి పూజలు చేసి వెళ్తారని భావించేవాడట. ఒకనాడు తొండమాను చక్రవర్తి అలా కొత్తగా తెచ్చిన బంగారు పూలతో అర్చన చేయడానికి ఆలయానికి ఉదయమే వచ్చి క్రితం రోజు ఉన్న పుష్ప నిర్మాల్యం శుభ్రం చేస్తూ ఉంటే అతనికి తను అర్చన చేసిన బంగారం పూలు పక్కకు జరుపబడి మట్టితో చేసిన పూలు స్వామివారి పాదాలపైన ఉండటం కనిపించిందట. బంకమట్టి అంటుకున్న తులసి దళాలు కూడా ఉన్నాయట. చక్రవర్తికి ఆశ్చర్యం. తన తర్వాత ఎవరూ పూజ చేయడానికి అవకాశం లేదే, మరి ఈ మట్టి పూలు ఏమిటి, బంక అంటుకున్న తులసి ఏమిటి, ఎలా వచ్చాయి? అంతరంగిక భక్తుడు గనక స్వామివారినే ప్రశ్నించాడట. దానికి స్వామి చిరునవ్వుతో, అది ఇక్కడ అర్పించిన పూలు గాని తులసి గాని కావు, నా ఆప్త భక్తుడు భీమ అనే కురవరపు నంది తన గుడిసెలో సమర్పించిన తులసి అని చెప్పాడు. చక్రవర్తికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడ ఉంటాడో కనుక్కుని వెతుక్కుంటూ ఆ గ్రామానికి వెళ్తాడు. చిన్న పూరి గుడిసె, బయట కుమ్మరి సారె, చేసి ఎండబెట్టిన మట్టి కుండలు, మూకుళ్ళు. ఎవరూ లేకపోవడం చూసి గుడిసెకున్న చిన్న తలుపు తీసుకుని వంగి గుడిసెలోకి ప్రవేశిస్తుంటే చూరుకు తగిలి అతని రత్న కిరీటం పడిపోయింది. ఆ అలికడి విన్న భీమ పూజ చేస్తున్నవాడల్లా లేచి రాజును చూచి ఆదరంగా ఆహ్వానించాడు. కుమ్మరి భీమ ఒక చిన్న చెక్క వెంకటేశ్వరునికి మట్టి పూలతోనూ తులసితోనూ అర్చన చేస్తున్నాడని
చక్రవర్తి గ్రహిస్తాడు. రాకకు కారణమడిగిన భీమకు చక్రవర్తి తిరుమల ఆలయంలో జరిగిన సంగతి చెప్పి భీమ చేసిన పూజను కొండపై స్వామి స్వయంగా అందుకుంటున్నాడని, స్వామివారే భీమని గురించి చెప్పారని తెలియజేస్తాడు. స్వామివారి దృష్టిలో పడ్డానన్న భీమ ఆనందానికి అవధులు లేవు. తండ్రి, నా మీద అంత అనుగ్రహమా? నీ దర్శన భాగ్యం లేదే, కొండకు వచ్చి చూసే స్తోమత లేదు అని అనుకుంటుండగానే స్వామి ప్రత్యక్షమైనాడు. భీమ స్వామికి సంభ్రమాశ్చర్యాలతో సాష్టాంగం చేశాడు. స్వామి ప్రసన్నుడై, భీమ, ఆకలిగా ఉందయ్యా, తినటానికి ఏమైనా పెట్టు అన్నాడు. వెంటనే భార్యను పిలిచి భీమ వేడివేడిగా జొన్న సంకటి చేయించి కొత్త కుండ పగలగొట్టి సగం చేసి ఆ ఓడు స్వామికి సమర్పించాడు. ఆరగించిన స్వామి సంతుష్టుడే మోక్షానికి వెళ్ళమని విమానం తెప్పించి ఆ దంపతులకు పైలోకాలకు పంపి సాయణం సద్గతి కలిగించాడు. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న తొండమాన్ చక్రవర్తి భగవంతునితో నా విషయం ఏమిటి అని అడిగాడు. దానికి స్వామి చిరునవ్వు నవ్వి, నీ సాధన ఇంకా పూర్తి కాలేదు. అభిమానం, మాత్సర్యం, గర్వం నీవింకా జయించాలి. నీకు విముక్తి వచ్చే జన్మలోనే అని అంతర్ధానమయ్యాడు శ్రీనివాసుడు. దానితో తప్పు తెలుసుకున్న రాజు పశ్చాత్తాపంతో తన నివాసానికి తిరిగి వెళ్లి భక్తి శ్రద్ధలతో స్వామివారిని, వారి భక్తులను సేవించడం మొదలుపెట్టాడు. బ్రహ్మాది దేవతలు తాము కట్టించిన గుడికి తలలో ఉంచుకొస్తారన్న ఆలోచన రావడమే భీమ గుడిసెలో తన కిరీటం చూరుకు తగిలి పడటం, తాను పూర్తిగా ఆ భక్తుడి గుమ్మంలో తల వంచడానికి కారణాలుగా గుర్తించి తనకు పాఠం నేర్పడానికి స్వామి ఈ లీల చేశాడని అర్థం చేసుకున్నాడు. అందుకు తొండమానుడికి వృద్ధాప్యంలో తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకునే శక్తి లేనప్పుడు అతని ఇంటికి స్వామి దేవేరులతో వచ్చి కూర్చుని అతని సేవలు అందుకుని అనుగ్రహించాడు. కాళహస్తి, ఏర్పేడు మధ్య ఉన్న తొండమనాడు గ్రామంలో ఆ స్వామివారిని దేవేరులతో చూడవచ్చు. భీమ స్వామివారికి సమర్పించిన నైవేద్యం చిహ్నంగా ప్రతిరోజు తిరుమల ఆలయంలో కొత్త కుండ సగంగా పగలగొట్టి అందులో ఓడు నైవేద్యం ఈనాటికి సమర్పించడం సంప్రదాయం. మిగతా నైవేద్యాలన్నీ కులశేఖరపడి అవతల శయన మందిరంలో ఉంచి నైవేద్యం చేస్తే ఈ ఓడు నైవేద్యం మాత్రం గర్భాలయంలో స్వామివారికి నేరుగా అర్చకులు సమర్పించడం విశేషం. అన్నమాచార్య వారి ప్రయోగం తోమని పల్లాడవాడ అన్నది ఈ ఓడు నైవేద్యాన్ని దృష్టిలో పెట్టుకునే. రెండవ శతాబ్దంలోని గ్రంథమైన తోల్కాప్పియంలో తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా వేంగడం అని చెప్పబడింది. ఇది కాక అగనామూరు, పురనానూరు, కురుందొగై, ఐంగర్నూరు మొదలైన ప్రాచీన గ్రంథాలలో వేంగడం పవిత్ర పర్వతంగా, పుణ్యక్షేత్రంగా చెప్పబడింది. కానీ ఈ గ్రంథాలు కొండపై ఉన్న ఆలయం గురించి గాని, విగ్రహం గురించి గాని, దేవుని గురించి గాని ప్రస్తావన చేయలేదు. కానీ శిల్పధికారం అనేది ఇళ్లంగో అడిగల్ అనే జైన తమిళుడు రచించిన ఇతిహాస గ్రంథం. శిలప్పదిగారం క్రీస్తు శకం 2వ శతాబ్దంలో రచించబడింది. ఆ గ్రంథంలో తిరువేంగడముదయ్యాన్ అని తిరుమల దేవుని ప్రస్తావన ఉంది. ఎన్నో సెలయేళ్లు తీర్థాలతో అలరారుతున్న ఆ వేంగడమనే కొండపై చక్రాన్ని, శంఖాన్ని, వక్షస్థలమున కౌస్తుభంతో పట్టు పీతాంబరం ధరించిన పుండరీకాక్షుడైన శ్రీ మహావిష్ణువు నిలువుగా పొడవుగా నిలిచి ఉన్నాడని ఉంది. ఈ శిలప్పదిగరంలో స్వామివారి వర్ణన సంస్కృతేతర భాషలలో, ముఖ్యంగా దక్షిణాది భాషలలో శ్రీ వెంకటేశ్వర అర్చామూర్తిని వైభవంగా వర్ణించిన మొదటి సందర్భంగా ప్రసిద్ధి చెందింది. అందులో ఆ మూర్తిని సూర్యచంద్రులు సేవించుతూ ఉన్నారన్న వర్ణన వలన అప్పటికి ఆలయం లేదని, మంటపంలోనో లేక ఆరుబయట పీఠం పైనో వెలిసి ఉన్నాడని భావించవచ్చు. అలాగే ఇంకొక జైన కవి ఐనాదర్నార్ రాసిన పురుప్పారు వెన్నామలైలో కూడా శ్రీ వెంకటాచలం పైన ఉన్నది లక్ష్మీనాథుడైన శ్రీ మహావిష్ణువే అని చెప్పబడింది. ప్రాచీన శాసనాలలో వెంకటాచలం ప్రాంతాన్ని తిరువేంగడ కొట్టం అన్న పేరుతో పిలిచేవారిని కూడా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాల వారు దేవస్థానంలో తిరుమల, తిరుపతి, తిరుచానూరులలో ఉన్న అన్ని శిలాశాసనాలు పరిశోధన చేయించి వాటిని గ్రంథాలుగా ప్రకటించారు. ఆ సేవ ముఖ్యంగా శ్రీ సాధి సుబ్రహ్మణ్య శాస్త్రి ద్వారా మహంతుల కాలంలో మొదలుపెట్టబడి వాటిని ప్రచురించే అవకాశం నేను దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా ఉన్న 1977-82 సమయంలో జరగడం నా భాగ్యం. మొత్తం 1252 శాసనాలు, అందులో 1150 తమిళంలోనూ, మిగతా వాటిలో 70 శాసనాలు సంస్కృతంలోనూ, కన్నడంలోనూ ఉన్నాయి. తాళపాక వారివి 25 శాసనాలున్నా అందులో తెలుగువి 6 మాత్రమే, మిగతావన్నీ తమిళంలోనే ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ దేవాలయంలో దాదాపు పూర్తిగా తమిళ ప్రభావమే. ఈ శాసనాలలో మొదటిది తమిళంలో క్రీస్తు శకం 800 సంవత్సరానికి,
దాని సారాంశం పల్లవరాజైన కోవిజయ దంతి కాలంలో కొండ మీద శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తి దగ్గర దీపం పెట్టేందుకు ఉలగపెరుమానార్ అనే భక్తుడు 30 కళంజుల బంగారాన్ని తిరుచానూరులో ఉన్న వైష్ణవ సభ వారికి సమర్పించాడు అని. దీన్ని బట్టి అప్పటికే తిరుమలలో ఆలయం వైభవంగా ఉండేదని, ఆలయ నిర్వహణ బాధ్యత చూసేందుకు ఒక వైష్ణవ సభ ఉండేదని, అది కొండ మీద కాక తిరుచానూరులో ఉండేదని, ఆలయానికి భక్తులు కానుకలు నివేదనలు చేయాలంటే ఈ సభకే వారి కైంకర్యాలు తిరుచానూరులోనే అప్పగించే ఏర్పాటు వాడుకలో ఉందని తెలుస్తోంది. అది చాలా కాలం నుంచి జరిగే వ్యవస్థ అయి ఉండాలి. తిరుమల కొండపైన శిలాశాసనం చెక్కించి గుళ్ళో స్థాపించే ఏర్పాటు క్రీస్తు శకం 800లో మొదటిసారి జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ కాలంలో వైష్ణవ సభ రికార్డులు మనకు లభ్యం కావు. ఇంకా ఎందరో ఎన్నో రకాల దాన ధర్మాలు చేసి ఉండవచ్చు. కానీ శిలా ఫలకంపై చెక్కి మనకు లభ్యమైన మొదటి శాసనం క్రీస్తు శకం 800 నాటిది. లభ్యమైన రెండవ శిలాశాసనం తమిళంలో క్రీస్తు శకం 935 నాటిది. తిరుమల ఆలయంలో అఖండ దీపం కోసం మలైనాడుకు చెందిన కొడుంగోలూరన్ అనే భక్తుడు చోళరాజైన పరాంతకుని కాలంలో 40 కళంజుల బంగారాన్ని తిరుచానూరు వైష్ణవ సభకు ఇచ్చినట్లుగా ఉంది. చివరలో ఎంబిరు మానడియార్ రక్షై అన్న తమిళ వాక్యం ఉంది. దాని అర్థం విష్ణు సేవకుల రక్ష అని. ఆ కాలంలో లభ్యమైన ఇతర ఆలయాల శిలాశాసనాలను పరిశీలిస్తే విష్ణువు ఆలయాల్లో విష్ణు సేవకులు రక్షై అని, శివాలయాలలో మహేశ్వర రక్ష అని చెక్కబడేదని తెలుస్తుంది. అంటే ఆనాటికే ఈ ఆలయం వైష్ణవ ఆలయంగా ప్రసిద్ధిలో ఉండేది. అందుకే దాని యాజమాన్యం కూడా తిరుచానూరులో వైష్ణవ సభకే ఉండేది. మరో విశేషం, క్రీస్తు శకం 800 నుండి క్రీస్తు శకం 935 వరకు తిరుచానూరు వైష్ణవ సభ నిర్విఘ్నంగా తిరుమల ఆలయ పర్యవేక్షణ చేస్తున్నట్లు భావించవచ్చు. ఈ ఆధారాల వలన ప్రాచీన కాలం నుండి తిరుమల ఆలయం వైష్ణవ ఆలయంగానే ప్రసిద్ధిలో ఉండేది. తర్వాతి ముఖ్య శాసనం క్రీస్తు శకం 966 జూన్ 8 శుక్రవారం నాడు పల్లవి రాణి శక్తి విటంకన్ భార్య సామవేయి పెరుందేవి తిరుమల యాత్ర చేసినప్పుడు ఒక వెండి భోగ శ్రీనివాస మనవాళ పెరుమాళ్ విగ్రహాన్ని ఆలయానికి బహుకరించి స్వపన మంటపం, అంటే ఇప్పుడు రాముల వారి మేడ జయ విజయుల మధ్య ఉన్న మంటపంలో అదే రోజు సంప్రోక్షణ చేయించిందని. ఇప్పటికీ ఈ భోగ శ్రీనివాస విగ్రహం తిరుమలలో ఉంది. ఈ శాసనంలో చోళరాజైన కొప్పాత్ర పార్థివేంద్ర వర్మ 14వ పరిపాలన సంవత్సరంలో ఈ ప్రతిష్ఠ జరిగినట్లు ఉంది. కానీ 8/6/966 తారీఖు మాత్రం స్పష్టంగా ప్రతిష్ఠ దినంగా మలచబడి ఉంది. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కొప్పాత్ర పార్థివేంద్ర వర్మ పాలనా కాలం క్రీస్తు శకం 600 నుండి 630 వరకు అని నిర్ణయించి అతని 14వ పరిపాలనా వత్సరం క్రీస్తు శకం 614 అవుతుంది. కాబట్టి భోగ శ్రీనివాసమూర్తి ప్రతిష్ఠ క్రీస్తు శకం 614లో జరిగి ఉండవచ్చు అని నిర్ధారణ చేశారు. ఎలా చూసినా చారిత్రాత్మక ఆధారాల ప్రకారం క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి తిరుమల గిరుల్లో దేవాలయం మహావిష్ణువు వెంకటేశ్వరునిదిగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏర్పాట్లు శ్రీ రామానుజుల వారి కాలానికి ముందుగా జరగటం వలన, శ్రీ భోగ శ్రీనివాసుని వెండి విగ్రహానికి శంఖ చక్రాలు ఉండటం వలన శ్రీరామానుజులకు పూర్వం నుండే ఇది వైష్ణవ క్షేత్రంగా, స్వామివారు విష్ణు స్వరూపంగా ఉండి భక్తుల ఆరాధనలు వైఖానస ఆగమోక్తంగా పొందుతున్నట్లు చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. వెంకటేశ్వరుని ప్రథమ అర్చకుడు గోపీనాథుడినే వైఖానసుడు. అతని ప్రసక్తి పురాణ కాలం నుండి ఉంది. ఆయన ప్రారంభించిన వైఖానస పూజా విధానం అవిచ్ఛిన్నంగా ఈనాటికి సాగుతుంది. రామానుజుల వారు తర్వాతి కాలంలో ఆలయ నిర్వహణ పూజా విధానాలలో కొన్ని ఏర్పాట్లు చేసిన వైఖానస సంప్రదాయాన్ని కొనసాగించారు. శ్రీ వైష్ణవ మత సిద్ధాంత స్థాపన ప్రచారాలకు కారకుడైన క్రీస్తు శకం 916-1042 కాలానికి చెందిన శ్రీ యామునాచార్యులు అళపందార్ తిరుమలలో శ్రీభోగ శ్రీనివాసమూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు కారకులు. రాజకుమారి సమావయ దానాలు చేసి విగ్రహం తయారు చేసినా ఆమెను ప్రేరేపించి వైఖానస శాస్త్రోక్తంగా విగ్రహ సంప్రోక్షణకు తర్వాతి పూజా విధానాలకు సంప్రదాయానుగుణంగా ఏర్పాటు చేసినది శ్రీ యమునాచార్యులు. ఈయన చాలా కాలం తిరుమలలో నివసించి స్వామికి పుష్ప కైంకర్యం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆలయానికి పూలు వచ్చాక వాటిని తోమాల సేవ సమయానికి మాలలుగా కట్టడానికి, పూలను ఉంచటానికి ఒక పూల అర తిరుమల ఆలయంలో ఉంది. ఈ పుష్ప మంటపాన్ని యామునాచార్య అర అని ఇప్పటికీ పిలుస్తారు. ఈయన మనముడే శ్రీశైల పూర్ణుడు, తిరుమల నంది.
ఆయనను తిరుమల రప్పించి తన తర్వాత పుష్పకైంకర్యం బాధ్యత ఆయనకు అప్పగించింది యామునాచార్యులే. చాలా కాలం ఈ తిరుమల నంది స్వామి వారికి పుష్పకైంకర్యం, పాపనాశన తీర్థం తెచ్చే సేవ చేశారు. భగవంతుడు ఈయనకే బోయవాని రూపంలో సాక్షాత్కరించి పాపనాశనం నీరు కుండ కన్నం గుట్టి తాగివేసిన తర్వాత ఆకాశగంగ తీర్థాన్ని సృష్టించాడు. ఈయన చిన్న మందిరం దక్షిణ మాడవీధి మఠంలో ఉండేది. 1980లో దక్షిణ మాడవీధిని వెడల్పు చేసి ప్రైవేట్ ఇళ్లనన్నిటినీ దేవస్థానం వారు తీసుకున్నప్పుడు మఠం వారి అభ్యర్థన మేరకు ఒక కొత్త తిరుమల నంబి ఆలయాన్ని ఆ దక్షిణ మాడవీధిలో క్యూ కాంప్లెక్స్ నుండి లైన్ మాడవీధిని దాటే దగ్గర కట్టించే భాగ్యం నాకు దక్కింది. ఈ సందర్భంగా కులశేఖర ఆళ్వార్ గురించి కూడా చెప్పుకోవాలి. ఈయన కేరళ ప్రాంతానికి చెందిన విష్ణు భక్తాగ్రేసరుడు. రాజు అయినప్పటికీ స్వామివారికి దాసానుదాసుడు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ముకుందమాల అనే గ్రంథం రచించి భగవంతునికి సమర్పించిన మహాభక్తుడు. అందులో ఆయన కోరిక తిరుమల దేవునికి విన్నవించుకుంటాడు. నీ సన్నిధికి దేవతలు, అప్సరస్సులు, మహాభక్తులు ఎందరో వస్తారు. అటువంటి భక్తుల పాద ధూళి తగిలే నీ సన్నిధిలో గడపగా ఉన్నా నా జన్మ తరించినట్లే అని. అందుకే ఇప్పటికీ తిరుమల ఆలయంలోని గర్భాలయం గడపకు కులశేఖరప్పడి అని పేరు. ఇది వైష్ణవ క్షేత్రమని క్రీస్తు శకం 7వ శతాబ్దం నాటికే కేరళ ప్రాంతం వారికి తిరుమలలో శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా వేంచేసి భక్తుల సేవలు గ్రహించి అనుగ్రహిస్తున్నాడని చెప్పేందుకు ఈయన గాథే తార్కాణం. ఇలా ఎందరో మహావిష్ణు భక్తులు, నమ్మాళ్వారు, కులశేఖరాళ్వారు, యమునాచార్యులు, తిరుమల నుంచి వీరందరూ రామానుజులకు పూర్వమే తిరుమల దేవుని విష్ణువుగా సేవించి ఆరాధించి స్తోత్రాలు చేసి పుష్పాది కైంకర్యాలు చేసిన పరమ భాగవతోత్తములు. రామానుజులు పాంచరాత్ర ఆగమం పాటించేవారు. అయినా ఈ తిరుమల ఆలయంలో సంప్రదాయంగా సాగే వైఖానస ఆగమోక్త పూజా విధానాన్నే కొనసాగించే వ్యవస్థ చేశారు. ఈ పూజా విధానంతో పాటు శ్రీరంగంలోని రంగనాథ ఆలయంలో పాంచరాత్ర పద్ధతిలో జరిగే కొన్ని కొత్త సంప్రదాయాలు ప్రవేశపెట్టారు. ఇప్పటికీ జరుగుతున్న శాత్తుమురై, అరుళుప్పాడ్, తిరుప్పళి ఎళుచ్చి, అధ్యయనోత్సవాలు, ఆళ్వార్ల తిరునక్షత్ర ఉత్సవాలు, దివ్య ప్రబంధ పారాయణ వంటి వాటికి నాంది పలికారు. అంతకుముందు ఆలయంలో వైదిక మంత్రాలతో మాత్రమే వైఖానస ఆగమ పూజాక్రమాలు జరిగేవి. వాటితో పాటు తమిళ పాశురాలు పాడే సంప్రదాయాన్ని మొదలైంది. అప్పుడే పూజా విధానాలు, నైవేద్య విధానాలు, వాటికి కావలసిన దిట్టం వగైరాలు ఏర్పాటు చేసి ఈ విధానాలన్నీ సక్రమంగా అమలు జరగడానికి ఏకాంగి వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ వ్యవస్థకు అధికారిక హోదా రాజశాస్త్రం ద్వారా కల్పించి కట్టుదిట్టంగా జరిగే వ్యవస్థ చేశాడు. అంతా యాదవరాజు అధికారికంగా ఆమోదించేట్లు చేశారు. అది ఎలా జరిగింది? అంతా విపులంగా శ్రీ వెంకటాచల ఇతిహాస మాల అనే గ్రంథంలో అనంతాచార్యులు వివరించారు. సంస్కృతంలో ఉన్న ఈ గ్రంథం పండితులకు మాత్రమే లభ్యం. తిరుమల దేవస్థానం వారు కీర్తిశేషులు ఎన్సివి నరసింహాచార్యులు వారిచే తినిగింపజేసి 1987లో ప్రకటించారు. నేను వెయ్యికాళ్ల మండపం తిరుమల మాస్టర్ ప్లాన్ త్రిసభ్య కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ గారిని కలిసినప్పుడు వారు ఈ గ్రంథాన్ని మా దృష్టికి తెచ్చారు. తర్వాతి కాలంలో, అంటే ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం, శ్రీమన్నారాయణ పెద్దజీయర్ గారి శత జయంతి సందర్భాల సమయంలో జేఈటీ వారు ఈ గ్రంథాన్ని ఇంకా సరళమైన భాషలో కొంత వ్యాఖ్యానంతో ప్రచురించారు. అది ఇప్పుడు లభ్యం. తిరుమల శాసనాల ద్వారా మనం తెలుసుకునేది ఆ రోజుల్లో తిరుమల దేవాలయంలో రోజూ జరిగే పూజా కైంకర్యాలు, ప్రసాద వినియోగాలు, యాత్రికులకు ఏర్పాట్ల వరకు కొండ మీద ఆలయ అధికారులు జరిపిన ఆలయం ఆస్తులు, పరిపాలన వగైరాలు చూడటానికి తిరుచానూరులో 108 సభ్యులు గల వైష్ణవ సభ, దాని వ్యవహారాలు చూడటానికి సభాయ్యారు ఉండేవారని, దేవస్థానానికి వచ్చే దానాలు, శాశ్వత పూజలకు నిధులుగా ఇచ్చిన, నగల రూపంలో ఇచ్చిన, భూముల రూపంలో ఇచ్చిన ఆ విరాళాలను ఇక్కడే, అంటే తిరుచానూరు సభలోనే ఇవ్వాలని తెలుస్తోంది. అలా భూములు దానాలుగా ఇవ్వదలిచిన వారికి కావలసిన సహాయ సహకారాలు సభాయ్యారు చేస్తాడని, భూముల లావాదేవీలు, అమ్మకం కొనడం వంటివి సభాయ్యారు ద్వారానే జరుగుతాయని, ఆ రోజుల్లో దేవాలయాలకు దానమిచ్చే భూములకు శిస్తులు మాఫీ చేసే సంప్రదాయం ఉండేదని, ఆ భూములపై రాజుకు కట్టవలసిన పన్నులు కట్టనక్కర్లేదని, ఆ వ్యవహారం కూడా సభాయ్యారు చూసుకుంటాడని తెలుస్తోంది. దానాల మీద వచ్చే ఆదాయాన్ని బట్టి శాశ్వత సేవలు ఖాయం చేస్తారని తెలుసుకోవచ్చు.
తిరుమల చరితామృతం 2వ అధ్యాయం. శంఖచక్రాలు ఎప్పుడు వచ్చాయంటే, తిరుమల ఆలయంలో పంచమూర్తులు శ్రీనివాసునివి ఉన్నాయి. మూల విరాట్, సాలగ్రామ శిలారూపంలో ఉన్న 8 అడుగుల శ్రీనివాసుడు, తర్వాత ప్రతిరోజు అభిషేకాది నిత్య సేవలందుకునే భోగ శ్రీనివాసుడు, మాడవీధుల్లో ఊరేగింపులకు, కళ్యాణోత్సవాది ఇతర ఆర్జిత సేవలందుకునే శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహం, ప్రతిరోజు ఉదయం తోమాల సేవ, అర్చన సేవల మధ్య జరిగే కొలువు సేవలు అర్చించబడి వెనుకటి రోజు వచ్చిన కానుకలు, ఆదాయ వివరాలు పంచాంగం చెప్పించుకుని వినే కొలువు శ్రీనివాసుడు, సంవత్సరానికి ఒకసారి మాత్రమే బయటకు వచ్చే ఉగ్ర శ్రీనివాసుడు. వీటినే పంచబేరాలు అంటారు. భోగ శ్రీనివాసుని విషయంలోనే శిలాశాసనాలన్నిటికన్నా ప్రాచీనమైన క్రీస్తు శకం 966 సంవత్సరంలోని శాసనం ఉంది. మలయప్ప స్వామిని గురించి తర్వాత చర్చిద్దాం. మిగతా మూర్తులు అంతకంటే ప్రాచీనాలని తెలుసుకోవాలి. మూలబేరం విగ్రహం కాదని, శ్రీనివాసుడే అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ రూపంలో అలా నిలబడి ఉన్నాడని, ముక్తులకు, బ్రహ్మాది దేవతలకు, మహాభక్తులకు చైతన్య రూపంలో కనిపిస్తాడని, మిగతా వారందరికీ బ్రహ్మదేవుని కోరిక ప్రకారం విగ్రహ రూపంలో దర్శనమిచ్చి పాప ప్రక్షాళన చేస్తాడని మనం విన్నాం. చోళరాజు కట్టించిన ఆలయం, తర్వాత తొండమాను చక్రవర్తి కట్టించిన ఆలయం కాలగర్భంలో కలిసిపోయాయి. తరతరాలుగా వస్తున్న అనేక భక్తులకు అవకాశం ఇయ్యడానికి శ్రీమన్నారాయణుడు ఇలా చేశాడని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చూసే గర్భాలయం క్రీస్తు శకం 900 సంవత్సరం ముందు కాలం నాటిదని తెలుస్తోంది. దీని తర్వాత వైకుంఠ ప్రదక్షిణ ప్రాకారం తర్వాత కులశేఖర పడితర్సరత శయన మండపం, రాముల వారి మేడ, ఆ తర్వాత స్నపన మండపం, ఆ తర్వాత ఇప్పుడు ద్వారపాలకులున్న బంగారు తాపడం చేయబడిన బంగారు వాకిలి మండపం, వాటి బయట విమాన ప్రాకారం, అందులోనే యోగ నరసింహస్వామి, వరదరాజస్వామి ఆలయాలు, రామానుజన సన్నిధి, గోకుళమాలకు సన్నిధిలో ఉన్న వంటశాల అంటే అన్నప్రసాదాలు తయారు చేసే పోటు వంటశాల, సబేర శ్రీవారి ఆభరణాలు, వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలు ఉంచే బదులు ఇప్పుడు శ్రీవారి నగలను బంగారు వాకిలి లోపల ఉన్న స్నపన మందిరంలో భద్రత కోసం లాకర్లు తారుమారు చేసి అందులోకి తరలించడం జరిగింది. అన్నమాచార్యుల వారు రచించిన 32,000 సంకీర్తనలను రాగి రేకుల మీద చెక్కించే భద్రపరిచిన అరగూడ ఈ ప్రాకారంలోనే ఉంది. స్వామివారి కైంకర్యానికి నీళ్లు సమకూర్చే బంగారు బావి కూడా ఈ ప్రాకారంలోనే ఉంది. ఇవన్నీ క్రమేపీ వచ్చాయి. ఈ ప్రాకారంలోని ద్వారానికి వెండి ద్వారం అని పేరు. అది దాటితే సంపంగి ప్రాకారం, 4 మూలల 4 చిన్న మండపాలు, ఈశాన్యంలో పూలబావి, అద్దాల మండపాలు, ఆగ్నేయంలో రంగనాథ మండపం, దక్షిణ ప్రాకారం అంతా కళ్యాణాలు జరపడానికి ఇప్పుడు వాడుతున్నారు. మిగతా ప్రాకారం అంతా లడ్లు, వడలు, ఇతర భక్ష్యాలు, నైవేద్యాలు చేసే వంటశాలగా, పడిపోటుగా వాడుతున్నారు. తూర్పు వైపు ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారం. ఈ ప్రాకారంలోనే మహాద్వారానికి ప్రక్కన కృష్ణదేవరాయల విగ్రహాలు, అతని 2 దేవేరులతో సహా చూస్తాం. గర్భాలయం తప్ప మిగతా మండపాలు, ప్రాకారాలు 1000 సంవత్సరాల క్రితంలోపు అనే తెలుస్తోంది. పురాణాల్లో కట్టిన కట్టడాలు ఇప్పుడు కనిపించవు. ఇతిహాస దృష్టితో శాసనాల ఆధారంగా పరిశీలిస్తే ఇవన్నీ 11వ శతాబ్దం తర్వాత కట్టడాలే. క్రీస్తు శకం 966లో తయారు చేయబడిన శాసనం ప్రకారం ఒక రాజకుమారి సమ్మవాయ్ అనే ఆమె కైంకర్య సౌలభ్యం కోసం ఒక చిన్న భోగ శ్రీనివాసుని విగ్రహాన్ని చేయించి సమర్పించినదని, అప్పటి నుండి మూలవర్లకు అంటే శిలా విగ్రహానికి రోజు అభిషేక అలంకారాలు లేకుండా ఆ భోగమంతా ఈ భోగ శ్రీనివాసునికి జరిపించడం ప్రారంభం చేశారని, మూల విగ్రహాన్ని ఈ భోగ శ్రీనివాస విగ్రహాన్ని పట్టుదారంతో అనుసంధానం కల్పించే ఏర్పాటు చేశారని శాసనం. ఇప్పటికీ అదే పద్ధతి అమలులో ఉంది. దీన్ని బట్టి ఈ భోగ శ్రీనివాసుని విగ్రహం రావడానికి పూర్వం ప్రతిరోజు అభిషేక అలంకారాలు మూల విరాట్టుకు జరిగేవని, అంత పెద్ద విగ్రహానికి ఏ సౌకర్యాలు లేని దట్టమైన అటవీ ప్రదేశంలో ఉన్న ఆ మందిరంలో రోజు అభిషేకాలంకారాలు చేయడం కష్టంగా భావించి ఈ ఏర్పాట్లు చేసినట్టు గమనించాలి. వారానికి ఒకసారి అంటే శుక్రవారం ఉదయం మూలవర్లకు అభిషేకం చేసే ఏర్పాటు, దానికి అనుసంధానంగా గురువారం నాడు సడలింపు. స్వామివారి అలంకారాలు తీసేసి సాయంత్రానికి పూలతో మాత్రం అలంకారం చేసే సంప్రదాయం. దీనినే పూలంగి సేవ, పూలంగి దర్శనం అంటారు. స్వామివారి కళ్ళను కప్పేసే కర్పూర నామం కూడా చాలా వరకు తీసేసి చిన్న నామం మాత్రం ఉంచి నేత్ర దర్శనానికి సానుకూలం చేస్తారు. ఇదంతా మరుసటి రోజు శుక్రవారం ఉదయం జరిగే స్వామివారి అభిషేకానికి చేసే ముందు ఏర్పాటు. సరే, శుక్రవారం నాడు ఆ చిన్న నామం, పూల అలంకారం, వస్త్రాలంకారాలు కూడా తీసేస్తారు. తర్వాత అభిషేకం. మొదట చిన్న లంగోటతో వస్త్రం మాత్రం స్వామివారు ధరిస్తారు. క్షీరాభిషేకం తర్వాత మొలకు కట్టిన ఆ చిన్న వస్త్రం కూడా తీసేస్తారు.
అప్పుడు స్వామివారి నిజ రూప దర్శనం, నిజ పాద దర్శనం. పూర్వదేవ గురోర్వార సంప్రాప్తస్తు గతే దినే దద్దినే వెంకటేశస్య ప్రస్థమభిచేష్ణవే తద్దర్శనార్థం అమో కన్యోః సర్వా జగ్ముర్మహేశ్వర. పోయిన దినము శుక్రవారం. ఆ రోజున శ్రీనివాసునికి అభిషేకం జరుగుతుంది అన్న విషయం ప్రస్తావన జరిగింది. అలా శుక్రవారం నాడు జరుగుతుందని పురాణ కాలం నుంచి ప్రసిద్ధి. కానీ రామానుజుల వారు తిరుమలలో చేసిన సంస్కరణలలో ఈ సంస్కరణ ఒకటిగా పేర్కొనడం జరిగింది. కానీ దానికి సరైన ఆధారాలు కనబడడం లేదు. భోగ శ్రీనివాస విగ్రహ సంప్రోక్షణతో ఈ సంస్కరణ జరిగినట్లు అనిపిస్తుంది. ఈ భోగ శ్రీనివాసుని ప్రతిమకు శంఖ చక్రాలు, కటివరద హస్తాలు ఉన్నాయి. అంటే ఆ విగ్రహం వచ్చిన కాలానికి అది విష్ణువే అన్న దృఢ విశ్వాసం ఉన్నట్లు మనం గమనించాలి. మూల విగ్రహానికి శంకు చక్రాలు ఉన్నాయా లేవా అన్న ప్రసంగం అక్కడెక్కడా కనపడలేదు. తొండమాన చక్రవర్తికి భగవంతుడు అనుగ్రహించి శంఖ చక్రాలు ధరించకుండా ఉండే విషయం అప్పుడు సర్వులకు విదితమే అని తెలియాలి. శంఖ చక్రాల ప్రమేయం లేకుండానే ఆ విగ్రహం శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుని ప్రతిరూపం అన్న నమ్మకం చాలా ప్రగాఢంగా ఉండి ఉండాలి. విగ్రహం విష్ణువుదా మరే ఇతర దేవతదా అన్న సంశయం విగ్రహాన్ని ఇతర దేవతా విగ్రహంగా కొందరు ఆపాదించడమే కాక వారి వారి సంప్రదాయానుసారం పూజలు చేసుకోవడం, బలులు ఇవ్వడం వంటివి యాదవరాజుల కాలానికి తారస్థాయికి చేరుకున్నాయి. రామానుజాచార్యుల వారి శాస్త్రవాదన, పాండిత్య పటిమ, పురాణ ప్రమాణ శక్తితో ఇతడు నారాయణుడే కాని ఏ ఇతర దేవత కాదని స్పష్టంగా నిరూపింపబడి ముందు ముందు ఇటువంటి ప్రసంగ వాదనలు పడకుండా విగ్రహానికి బంగారు శంఖ చక్రాలు అమరించడం జరిగింది. తిరుమల చరితామృతం 3వ అధ్యాయం. ఆ కుమారుడే ఈ శ్రీనివాసుడా? ఈ సందేహం కొంతమంది భక్తులలో 1000 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ రోజుల్లో శైవ మత ప్రచారం చాలా ఊపందుకుంటున్న సమయం. ఎంతవరకు పరిస్థితులు వెళ్ళాయంటే కులోత్తుంగ చోళుడు అనే చోళరాజు శైవ మతం పట్ల విపరీతమైన అభిమానంతో అనేక విష్ణు క్షేత్రాలకు కీడు చేశాడు. కావేరీ తీరంలోని చిత్రకూటం అంటే చిదంబరంలో గోవిందరాజుల అంటే శ్రీ మహావిష్ణువు ఆలయ విగ్రహాలకు హాని తలపెట్టాడు. ఆ కారణంగా ఆ స్వామి ఉత్సవమూర్తిని శ్రీ వైష్ణవులు రక్షించి శ్రీపదపురి అంటే తిరుపతికి తీసుకువచ్చి కాపాడారు. కానీ ఆ చిత్రకూట క్షేత్ర మూలమూర్తి అయిన క్షీరసాగర శయన గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పారవేయించాడు ఆ చోళరాజు. తర్వాతి కాలంలో భగవద్ రామానుజులు శ్రీపదపురిలో ఈ గోవిందరాజస్వామి ప్రతిష్ఠ చేయించారు. మూలవర్లు శ్రీ రామానుజులు తయారు చేయించినవి, ఉత్సవవర్లు మాత్రం చిదంబరం నుంచి తీసుకురాబడినవి. వెంకటాచలంపై ఉన్నది కూడా విష్ణువు కాదు, శివుడైనా కావాలి లేదా కుమారస్వామి అయినా కావాలన్న వాదనకు నాంది పలికారు శైవులు. ఈ విషయాలు, వాదనలు తిరుపతి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజుకు విన్నవించేదాకా వెళ్ళాయి. శైవులు వారి వాదనలు, ఆధారాలను ప్రమాణాలతో సహా యాదవరాజు ముందు ఉంచారు. భక్తులలో సందేహం రావడానికి కొన్ని ముఖ్య కారణాలు. తిరుమలలోని విగ్రహానికి విష్ణు చిహ్నాలైన ఆయుధాలేవీ లేవు. శంఖం గాని, చక్రం గాని, ధనస్సు గాని, గద గాని, పద్మం గాని ఆ విగ్రహానికి లేవు. లేకపోగా ఆ విగ్రహానికి జటాజూటాలు ఉండటం విశేషం. జటాజూటాలు శివుని చిహ్నం కదా. ఆ విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉన్నాయి. నాగాభరణాలు శివుని భూషణాలు గాని విష్ణువువి కావే. సంవత్సరంలో 1 నెల ప్రత్యేకంగా ఈ విగ్రహానికి బిల్వపత్ర పూజ జరుగుతుంది. బిల్వంతో పూజ శివునికి గాని విష్ణువునికి కాదు కదా. చేతిలో పద్మం విష్ణువుకి గాని, ఇక్కడ విగ్రహంలో పద్మం లేదు కానీ విగ్రహం పద్మపీఠంపై ఉంది కనుక విష్ణువుది కాదు, బ్రహ్మదై ఉండొచ్చు కదా. పుష్కరిణి స్వామి పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది. శివ సంతానమైన కుమారస్వామికి స్వామిగా ప్రసిద్ధి. ఈ విగ్రహం కుమారస్వామిది ఎందుకై ఉండకూడదు? ఈ పర్వతంపై శివుడు ఎంతో కాలం తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి కదా. కనుక శివుని విగ్రహం కాకూడదా? శివునిది కాకపోతే కుమారస్వామిది కావచ్చు. ఎందుకంటే కుమారస్వామి ఈ పర్వతానికి వచ్చినట్లు, సంచరించినట్లు పురాణాల్లో ఎన్నో ఆధారాలున్నాయి. నాగాభరణాలు, జటాజూటాలు అతనికి వర్తిస్తాయి. పైగా అక్కడ ఉన్నది ఆయన పేరు మీద స్వామి పుష్కరిణి అని. ఇలా సాక్ష్యాధారాలతో యాదవరాజు ముందు వాదన. శ్రీ వైష్ణవుల మొదటి నుంచి ఇది విష్ణు విగ్రహం అని మధ్యపెట్టి ఏవో కొన్ని పురాణాల ఆధారాలు చూపించి వైఖానస సంప్రదాయంలో పూజలు చేస్తూ ఈ విగ్రహాన్ని విష్ణు విగ్రహంగా చూపించారే గాని ఇది విష్ణు విగ్రహం కాదని వారి వాదన.
దానికి శ్రీ వైష్ణవులు పురాణ ఇతిహాసాల ఆధారాలతో సాంప్రదాయకంగా ఎంతో కాలం నుండి జరుగుతున్న పూజా విధానాల దృష్ట్యా ఇది విష్ణు విగ్రహమేనని వాదనలు యాదవరాజు నిర్మించారు. యాదవరాజు ధార్మికుడు, కానీ అంత శాస్త్రజ్ఞానం కలవాడు కాదు. సందిగ్ధంలో పడిపోయాడు. పూజా విధానం తిరుమల ఆలయంలో మార్చాలని ఆయనపై పెద్ద ఒత్తిడి శైవుల నుండి. ఎంతో కాలంగా జరుగుతున్న పూజా విధానం మార్చడమా, మరి వైష్ణవుల ఆధారాలు తులసిపెట్టడం ఎలా? ఈ సందిగ్ధ పరిస్థితులు ఆలయ ఆచార వ్యవహారాల్లో కొంత మార్పునకు అవకాశం ఇచ్చాయి. శ్రీ వైష్ణవ వైఖానస అర్చకులు వైఖానస సంప్రదాయ పద్ధతిలో కైంకర్యాలు చేస్తున్నా కొందరు భక్తులు వారి వారి నమ్మకాలకు అనుగుణంగా పూజలు చేసుకోవడం ప్రారంభించారు. అలా ఎంతవరకు వచ్చిందంటే, వైష్ణవులు విష్ణు రూపమని కొలిస్తే శైవులు ఆ విగ్రహాన్ని శివుడని, శాక్తేయులు శక్తి రూపమని, ఆలయ ప్రాకారంపై సింహాలున్నాయి, అటువంటి సింహ చిహ్నాలు శక్తిపీఠంపైనే ఉంటాయనేది వారి వాదన. ఇప్పటికీ బంగారు వాకిలి మండపంపై బంగారు తాపడం చేసిన సింహాలు మనం చూడవచ్చు. కుమారస్వామి అని, కాలభైరవుడని ఇలా ఎవరికి తోచినట్లు వారు ఆరాధించడం మొదలుపెట్టారు. బలిపీఠం, ధ్వజస్తంభాల దగ్గర జంతు బలులు మొదలయ్యాయి. పరిస్థితి కొంత అస్తవ్యస్తం అయిపోయింది. శ్రీమద్ రామానుజులు క్రీస్తు శకము 1017లో భూతబూరి ఇప్పటి శ్రీపెరంబదూరులో కేశవ సోమయాజి అనే ఆస్తికునికి కుమారుడిగా జన్మించారు. ఈయన ఆదిశేషుని అవతారమని ప్రతీతి. సంస్కృత ద్రవిడ వేదాలు కూలంకషంగా పఠించి బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి సామాన్యులకు సైతం తత్వజ్ఞానం అర్థమయ్యే సులభ రీతిలో స్పష్టంగా తెలియజేస్తూ మంచి వైష్ణవ తత్వవేత్తగా ప్రసిద్ధి చెందారు. యాదవరాజుపై శైవులు తెస్తున్న ఒత్తిడి రోజు రోజుకు ప్రబలమై తీవ్రంగా మారే పరిస్థితి వచ్చింది. అన్ని ఇతర వేదాంత విషయాలు వదిలి తిరుమలలోని స్వామిని కుమారస్వామిగా నిర్ణయించవలసినదిగా ప్రమాణాలు చూపించసాగారు. వామన పురాణంలో 21వ అధ్యాయంలో స్కంధ శివుల సంభాషణ విపులంగా ఇవ్వబడింది. శివుని స్కంధుడు ఏ ఆటంకము లేక తపస్సు చేసుకున్నట్టు తగిన ప్రదేశం ఏది, సకల శుభములు ఇచ్చే ఫలము ఎక్కడ అని అడుగుతాడు. శివుడు వృషభాచలమును సూచిస్తాడు. స్కంధుడు ఆ పర్వతానికి వచ్చి ఒక సరస్సు ఒడ్డున వాయుమూర్తి తపస్సు చేసుకున్నట్టు చూసి తపస్సుకు నిత్యానుష్ఠానానికి అనుకూల ప్రదేశంగా ఎంచి తన ఆయుధాలైన పాశం, అంకుశం వదిలి అక్కడ తపస్సు చేశాడని వామన పురాణం. స్కాంద పురాణంలో తారకాసుర సంహారం చేసిన కుమారస్వామి తన బ్రహ్మహత్యా దోష పరిహారం కొరకు తండ్రి శివుని సూచన మేరకు వెంకటాచలానికి వచ్చినట్లు, అక్కడ ఒక తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకున్నట్లు, తర్వాత అక్కడ తపస్సు చేసుకున్నట్లు పురాణం చెప్తుంది. అలా అక్కడికి వచ్చి ఆయుధాలు వదిలి తపస్సు చేసిన కుమారస్వామి విగ్రహం అది, విష్ణువుది కాదు. కుయుక్తితో కొందరు వైష్ణవులు ప్రజలకు ఈ విగ్రహం విష్ణువు అని నమ్మబలికి వైష్ణవ క్షేత్రంగా ప్రచారం చేశారు. ఇది నిజంగా కుమారస్వామి విగ్రహం శైవ క్షేత్రం కనుక ఈ దేవాలయంలో వైఖానస ఆగమ పద్ధతి ఆపి పూజా విధానం శైవాగమనానికి మార్చవలసినదని యాదవరాజుపై ఒత్తిడి తెచ్చారు. కానీ యాదవరాజు నిజానిజాల విచారం చేయక ఎటువంటి మార్పు చేయడానికి సిద్ధపడలేదు. ఇక్కడ వృత్తాంతమంతా శ్రీరంగ క్షేత్రంలో ఉన్న శ్రీరామానుజులకు కొందరు వైష్ణవులు చెప్పి పరిస్థితులు చక్కదిద్దవలసిందిగా ప్రార్థించారు. వెంటనే శ్రీరామానుజులు శ్రీపదపురికి వచ్చి యాదవరాజు సభకు వెళ్లి తన స్వపరిచయం చేసుకుని తన శాస్త్ర పాండిత్యం నిరూపించి శైవులను సభకు పిలిపించి వారికి తనకు మధ్య వాదనలకు అవకాశం కల్పించి ఇద్దరి వాదనలు విన్న తర్వాత నిష్పక్షపాతంగా రాజు నిర్ణయం చేయవచ్చని సూచించారు. అలా శేషాచలం, అంజనాచలం, వెంకటాచలం అని వివిధ నామాలతో పిలువబడే ఆ వృషభాచలం అనే కొండపైన ఆలయంలోని మూర్తి విష్ణువా, కుమారస్వామియా, శివుడా, శక్తియా, కాలభైరవుడా ఎవరు అనే నిర్ణయ చర్చకు యాదవరాజు సమక్షంలో విద్వద్గోష్ఠి ప్రారంభమయ్యింది. తిరుమల చరితామృతం 4వ అధ్యాయం. శివుడు కాదు, విష్ణువు కాదు. యాదవరాజు శైవ పండితులకు, వైష్ణవ పండితులకు ఆహ్వానాలు పంపి సభలో ఇరు వర్గాల వారికి సమాన అవకాశం కల్పించి వారి వారి వాదనలు ప్రమాణాలతో సహా సభకు నివేదించమని ఆదేశించాడు. శైవులు ఇదివరకు సూచించిన పద్ధతిలో వామన స్కాంద పురాణాల్లోని కుమారస్వామి వృత్తాంతాన్ని ప్రత్యేకంగా వామన పురాణ 21వ అధ్యాయం ప్రమాణంగా చూపుతూ ఈ విగ్రహం ఆయుధాలు వదిలి ఇక్కడకు తపస్సుకు వచ్చిన కుమారస్వామిదేనని, అందువలనే ఆ తీరానికి స్వామి పుష్కరిణి అని ప్రసిద్ధి అని,
విష్ణు ఆయుధములు కాని చిహ్నములు కాని లేనందున అది విష్ణువు విగ్రహం కాదని, నాగాభరణాలు, జటలు, బిల్వపత్ర పూజలు కుమారస్వామిగా నిరూపించడానికి తగిన సాక్ష్యాలని వాదించి, పూర్వపు రాజులు విష్ణు భక్తులు గనక వైష్ణవులు ఈ విగ్రహమును రాజుల అనుగ్రహంతో విష్ణువుగా నిర్ణయం చేసి వైఖానస పూజలు చేస్తున్నారు. అది తగదు. ఇది శివక్షేత్రం కనుక పూజా పద్ధతులు శైవాగమం ప్రకారం జరగవాలని వాదించారు. దానికి రామానుజులు వారు సుదీర్ఘ సమాధానం చెప్పారు. వారు ప్రమాణాలుగా చూపించిన వామన స్కాంద పురాణాలే కాక భవిష్యోత్తర బ్రహ్మ, బ్రహ్మాండ, కూర్మ, వరాహ పురాణాలతో వారి ప్రతివాదన ఖండన చేసి, ఈ శైలం శ్రీనివాసుని నిలయమని, శ్రీవైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువే విచ్చేసినాడని సప్రమాణముగా తన వాదన చేశారు. ముఖ్యంగా శైవుల వాదనలు పురాణ ప్రమాణముల ముందు వెనుక వృత్తాంతం, సందర్భం పరిశీలిస్తే, ఈ పర్వతానికి ఎవరొచ్చినా శ్రీనివాసుని దర్శనానికి, శ్రీనివాసుని గురించి తపస్సుకో లేదా వారి వారి పాప ప్రక్షాళన కొరకు శ్రీనివాసుని అనుగ్రహం పొందటానికే అన్న సంగతి పురాణమే చెప్తుందన్న సంగతి జ్ఞాపకం చేశారు. వామన పురాణంలోని వాల్మీకి నారద సంవాదనతో వెంకటాచలం విష్ణు క్షేత్రాలలో శ్రేష్టమైనదని, అక్కడ పురుషోత్తముడైన భగవంతుడు శ్రీ భూదేవులతో నివసిస్తున్న విషయం సభ ముందుంచారు శ్రీ రామానుజులు. వామన పురాణం 21వ అధ్యాయంలోనే అక్కడ ఎంతో మంది మునులు, సిద్ధులు ఎల్లప్పుడూ తపస్సు చేస్తుంటారు. శుకుడు మొదలగు మునులు, భృగు మహర్షి మొదలగు తపస్సంపన్నులు, ప్రహ్లాదుడు మొదలగు పరమ భాగవతులు పుణ్యప్రదమైన ఈ పర్వతమును శ్రీ మహావిష్ణువు మరొక శరీరంగా తలచి దానిని పాదములతో త్రొక్కుటకు భయపడి ఆ పర్వత సమీపమున నివసిస్తూ, ఆ కొండ నుండి పారే తీర్థధారలలో స్నానాలు చేస్తూ, తర్పణములు ఆచరిస్తూ శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం చేసుకున్నట్టుకు తపస్సు చేస్తున్నారు. ఈ పర్వతం మొదటి నుండి విష్ణుక్షేత్రమే. శ్రీవరాహ భగవానుడు భూదేవిని ఉద్ధరించి ఈ వెంకటాచలమందే భూదేవిని తన తొడపై కూర్చుండబెట్టుకుని మునులచే 3 వేళలా శ్రద్ధతో పూజింపబడుతున్నాడు. ఈ విషయాలన్నీ శివుడు స్కందునకు చెప్పి, తారకాసురుని వధతో నీకు వచ్చిన బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి వెంకటాచలం వెళ్ళమని అన్నాడని నారదుడు వాల్మీకితో చెప్పాడు. దీన్ని వామపురాణ 21వ అధ్యాయంలో చూస్తాం. ఇత్యుక్తో గురుణాస్కంధ పప్రత్యపితరం పునః మమాపి వైష్ణవం మంత్రం వైష్ణవేష్వపి చోత్తమం మంత్రేషు వరదం శంభో బ్రూహి తత్ప్రాప్తి సాధనం లబ్ధా మంత్రం మహదేవాత్ స్కంధ ప్రీత్ భవత్పితుః. శంభో, వైష్ణవ మంత్రముల కల్లా ఉత్తమమైనది, వరములు నీయగలది అగు వైష్ణవ మంత్రమును నాకు ఉపదేశింపుము అని ప్రార్థించగా శివుడు స్కందునకు తారక మంత్రంతో సంపుటితమైన మంత్రాన్ని ఉపదేశించాడు. వెంటనే తన వాహనము నెమలిపై ఎక్కి స్కందుడు వెంకటాచలానికి వెళ్ళాడని పురాణం చెప్తుంది. అలా ఆ క్షేత్రంలో తపస్సు చేసిన ఎందరో దేవతలు, మునులు, సిద్ధులు, బ్రహ్మాది దేవతలంతా అక్కడ సాధన చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. వాయుదేవులు శ్రీమన్నారాయణను గురించి తపస్సు చేసి జీవోత్తమత్వాన్ని భగవంతుని నుండి వరంగా పొందింది ఇక్కడే. ఆదిశేషుడు తపస్సు చేసి విష్ణువును తనపై స్థిర నివాసముండే వరం పొందింది ఇక్కడే. స్కందుడు ఇక్కడ తపస్సు చేసినంత మాత్రాన ఇది స్కంద క్షేత్రమే అయినట్లయితే వాయుక్షేత్రం ఎందుకు కాకూడదు? శేషుని క్షేత్రం ఎందుకు కారాదు? వామన పురాణం 33వ అధ్యాయంలో అగస్త్యుడు ఇతర మునులు ఉపరిచర వసువుతో స్వామి పుష్కరునికి వెంకటాచలానికి వెళ్తూ ఇది శ్రీమన్నారాయణునికి మిక్కిలి ప్రీతిపాత్రమైన విష్ణు క్షేత్రమని కొనియాడినట్లు రామానుజులు సభకు విన్నవిస్తారు. వరాహ పురాణంలో సూతుని వాక్యాలు, ధరణి వరాహస్వాముల సంవాదం, శ్రీ వెంకటాచల నామ వాసుదేవాలయో విష్ణు క్షేత్ర మహిమ స్పష్టం చేయడం కాదా? అలాగే పద్మ పురాణంలో శుకుడు ఇది గొప్ప విష్ణు క్షేత్రమని తెలిసే కదా ఇక్కడికి వచ్చి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసింది. గరుడ పురాణంలో అరుంధతి వశిష్ఠుని నుండి ఈ విష్ణు క్షేత్ర మహిమ తెలుసుకొనలేదా? సువర్ణ ముఖరీ తీరే కస్య దస్తి మహీధర వెంకటాచల నామాసౌ సర్వభూ మృత్కులోత్తమ అతి ప్రీతిర్మహావిష్ణు తత్ర వెంకట భూధరే శ్వేత దీపాశ్చ వైకుంఠతో భానుమండల మధ్యత అని విష్ణువుకు ఈ క్షేత్రం శ్వేతదీపం కన్నా, వైకుంఠం కన్నా, సూర్యమండల మధ్య భాగం కన్నా మిక్కిలి ప్రీతికరమైనది. ఇది విష్ణు క్షేత్రం కాదా? భృగు మహర్షికి బ్రహ్మాండ పురాణంలో నారదుడు చెప్పినది ఉంది కదా, భక్తులందు వాత్సల్యము గల శ్రీమన్నారాయణుడు తన వైకుంఠము విడిచి లక్ష్మీదేవితో ఈ పర్వతము పైన విహరిస్తున్నాడు. అలానే భవిష్యోత్తర పురాణం ఇంకా ఇలా పురాణ ప్రమాణాలతో శ్రీరామానుజులు
ఇది విష్ణు క్షేత్రమే కానీ శైవ క్షేత్రము కాదన్న విషయం యాదవరాజుకు స్పష్టం చేసి అతని అనుమాన నివృత్తి చేశారు. శైవ పండితులు రామానుజుల వారి వాదములకు ప్రతివాదనగా స్వామి పుష్కరిణిలోని స్వామి శబ్దం కుమారస్వామికి చెందినదిగా, ఆ తీర్థం పక్కగా స్కందుడు తపస్సు చేశాడు గనక స్వామి పుష్కరిణి అని ప్రసిద్ధికి వచ్చిందని వాదించారు. దానికి రామానుజులు పద్మ, వామన, వరాహ, మార్కండేయ, బ్రహ్మాండ పురాణాల ఆధారంగా స్వామి శబ్దానికి తీర్థాలన్నిటిలో స్వామిని శ్రేష్టమైనది, అందుకే స్వామి పుష్కరిణి అని నిరూపిస్తూ వరాహదేవుని, అగస్త్యుని, మార్కండేయుని మాటల్లో పురాణాలు ఈ పుష్కరిణి స్వామిత్వం గురించి శ్లాఘించిన విషయం సభ దృష్టికి తెచ్చి బ్రహ్మాండ పురాణంలోని సరస్వతీదేవి తపస్సు, మనం ఇదివరకు తిరుమల లీలామృతంలో చెప్పుకున్న విషయం వృత్తాంతం సభకు చెప్తాడు. తీర్థములకు స్వామి పుష్కరిణి సార్వభౌమమని, దానికి అభిమాని సరస్వతీదేవి అని భగవంతుడు సరస్వతీదేవికి ఇచ్చిన వరం జ్ఞాపకం చేసి స్వామి శబ్దం స్వామిత్వం వలన కాని కుమారస్వామి తపస్సు చేసినందువలన కాదని నిరూపిస్తాడు. ఈ వాదోపవాదనలు విన్న తర్వాత యాదవరాజు ఇది విష్ణు క్షేత్రమని, స్వామి పుష్కరిణి కూడా శ్రీ మహావిష్ణువుకే చెందిందని అంగీకరించాడు. కానీ స్వామి పుష్కరిణి దక్షిణ తీరంలో ఉన్న దేవుడు శ్రీ మహావిష్ణువా మరే ఇతర దేవత అనే సంశయ నివృత్తి కాలేదు. దాని నిరూపణ చేయాలంటారు. దానికి శ్రీరామానుజులు పురాణాలు చదివిన వారికి సంశయానికి తావులేని విషయమని, అన్ని పురాణాలలో శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా ఈ పర్వతానికి వచ్చిన విషయం స్పష్టంగా వివరించబడిందని, భూ వరాహ శ్రీనివాస ఇద్దరూ శ్రీమన్నారాయణుడేనని, వరాహస్వామి భూదేవిని రక్షించాక సువర్ణముఖి నదీ సమీపాన ఈ శేషాచలంపై వాసమున్నారన్న ప్రసక్తి చాలా పురాణాల్లో ఉన్నదని, శ్రీనివాసుడు పర్వతానికి ఎలా వచ్చాడో భవిష్యోత్తర పురాణం చాలా వివరంగా చెబుతుంటే ఇతర 10 పైగా పురాణాల్లో కూడా ఉందన్న విషయం సభ దృష్టికి తెచ్చారు. హరివంశ పురాణంలో భీష్ముడు ధర్మరాజుకు శ్రీనివాసుడు వెంకటాచలానికి ఎలా వచ్చినది సవివరంగా చెప్తాడు. అందులో నారదులు వైకుంఠంలోని వార్త, అదే భగవంతుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వదిలి వెంకటాచలానికి వెళ్లిపోయాడన్న వార్త అగస్త్యుడు, వ్యాసుడు మొదలగు ఋషులకు చెప్పిన వృత్తాంతం ధర్మరాజుకు భీష్ముడు చెప్తాడు. అంతేకాదు భీష్ముడు, నారదుడు కూడా వెంకటాచలానికి వెళ్లి స్వామిని దర్శించిన విషయం కూడా హరివంశంలో విపులంగా చెప్తారు. స్వామి పుష్కరిణి తీరంలో సూర్యమండలం వంటి విమానంలో శ్రీనివాస ప్రభువు వేంచేసి ఉన్నారని, స్వామి పుష్కరిణి ప్రక్కన శ్రీనివాసుని సాక్షాత్కారాన్ని వర్ణించారు. రాక్షసుల బాధలు తట్టుకోలేని దేవతలు వైకుంఠానికి వెళ్తే భగవంతుడు ఇక్కడ లేడు, భూలోకంలో ఒక పర్వతం మీద ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి అని భగవంతుని సేవకుడు చెప్పటం వరాహ పురాణంలో చూస్తాం కదా. అలాగే నారదుని విషయంలోనూ జరిగింది. ఇలా భగవంతుడు 2 రూపాల్లో పుష్కరిణి సమీపాన ఉన్నట్లు అన్ని పురాణాలు చెప్తుంటే తపస్సు చేయడానికి వచ్చిన కుమారస్వామి అని అనటం ఎలా సమంజసం? వరాహ పురాణంలో భూదేవి వరాహస్వాముల సంభాషణ చాలా స్పష్టం. సముద్రం నుండి భూదేవిని రక్షించిన వరాహుడు ఆమెను ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని గరుడినిపై ఎక్కి వృషభాచలానికి వెళ్తాడు. స్వామి పుష్కరిణి తీరంలో స్థిరపడి నారదాది మునులు సేవలందుకుంటున్న సమయంలో భూదేవి వరాహమూర్తిని ప్రశ్నిస్తుంది. సర్వేశ్వరుడైన శ్రీనివాసుడు శ్రీ భూదేవులతో వెంకటాచలానికి ఎప్పుడు వేంచేస్తారు? ఆయన కల్పాంతం వరకు ఇక్కడ ఎలా నివసిస్తారు? దానికి వరాహమూర్తి సమాధానం, కృతయుగంలో వాయుమూర్తి తపస్సుకు మెచ్చి శ్రీ భూ సమేతుడై స్వామి పుష్కరిణి తీరంలో తపస్సు చేస్తున్న వాయుమూర్తికి ప్రత్యక్షమవుతాడు. అప్పటి నుండి పుష్కరిణి దక్షిణాన ఆనందము అనే పేరుగల పుణ్య విమానములో నివసిస్తాడు అని చెప్తూ, ఇంకా అప్పటి నుండి శ్రీనివాసుడు సేనానాయకుడైన కుమారస్వామిచే ఆరాధింపబడుతూ కల్పం ముగిసే వరకు ఆ ఆనంద నిలయంలో ఉంటాడు అని. ఇలా స్వామి పుష్కరిణికి పశ్చిమంగా, వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు ఉండటాన్ని అన్ని పురాణాలు చెప్తున్నాయి. పద్మ పురాణంలో చాలా విపులంగా చెప్పబడింది. మార్కండేయ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో పుష్కరిణికి దక్షిణాన చింత చెట్టు దగ్గర ఉన్న పుట్టలో తన స్థానాన్ని శ్రీనివాసుడు ఎంచుకున్నట్లు స్పష్టం చేస్తాయి. స్కాంద పురాణంలో పద్మనాభుడనే బ్రాహ్మణుడు తన పాపి దుర్మార్గుడైన కేశవుడు అనే కొడుకును తీసుకుని అతని ఉద్ధారం కోసం వెంకటాచలానికి వెళ్లి నియమంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామికి నమస్కరించి శ్రీనివాసుని ఆలయానికి వెళ్లి ప్రదక్షిణము చేసి విమానమునకు సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మహత్య అనే పాపాన్ని నాశనం చేసే కటహతీర్థ జలమును తాగాడు అని చెప్పబడింది. అలా పుష్కరిణి తీరంలో ఉన్నది వరాహ శ్రీనివాస రూపాలతో నారాయణుడే
అన్నది స్పష్టం. బ్రహ్మోత్తర ఖండంలో స్వామి తీర్థమితి ఖ్యాతం సర్వతీర్థోత్తమోత్తమే తత్తీరే దక్షిణే విష్ణు లక్ష్మీ సహ విమోదతే. అలాగే వామన పురాణంలో మునియస్తేధ భూపాల తద్వాక్య సమనస్తరమే తద్దృశిర్విమాలం దివ్యం విమానం భాస్కరోపమే స్వామి పుష్కరిణీ తీరే దక్షిణే లోక విస్తృతి. నారాయణ శ్రితం దివ్యం నిత్యమహదద్భుతమే పాండురాభ్రగణ ప్రఖ్యం నానా శృంగైరళతం. పుష్కరిణి దక్షిణాన నారాయణుని చూసినట్లు, నారాయణుని నివాసమైన దివ్య విమానాన్ని చూసినట్లు స్పష్టంగా ఉంది. ఇది రామానుజుల వారి వాదం. తిరుమల చరితామృతం 5వ అధ్యాయం. శరవణుడే అయితే ఆయుధాలు ఏవి? తపస్సు చేయడానికి వచ్చిన కుమారస్వామి తన ఆయుధాలను వదిలేశాడు గనక ఈ విగ్రహాన్ని ఆయుధాలు లేని కుమారస్వామిగా తలచాలి అన్నది శైవుల వాదన. దానికి సమాధానంగా శ్రీరామానుజులు వామన పురాణంలో 22వ అధ్యాయంలో స్కందుడు తపస్సు చేయడానికి వెంకటాచలానికి వెళ్ళినప్పుడు ధనస్సును, శక్తి ఆయుధాలని ధరించే వెళ్ళాడన్నది నిరూపిస్తారు. తపసోర్థే ప్రయాతేతు స్కందే కాంచన తేజస్వి దేవసేనా సమాయుక్తే ధనుశక్తి ధరే ద్విజాహ. బంగారు రంగు కలిగిన కుమారస్వామి ధనస్సును, శక్తిని ధరించి దేవసేనతో కలిసి తపమునకు బయలుదేరగా. ఈ పురాణంలో ప్రత్యేకంగా ఆయుధాలను తీసుకువెళ్ళాడని చెప్పారు. కానీ ఆయుధాలను వదిలివేసినట్లు చెప్పలేదు అక్కడ. శ్రీవారి ఆలయంలోని విగ్రహం చూస్తే చతుర్బాహుడు, 4 చేతులు, 1 చెయ్యి కటిహస్తం, 1 కుడి చెయ్యి తన పాదాలను చూపుతున్నది. తన పాదాలను ఆశ్రయించిన వారికి సంసార సాగరం దాటడం సులభం, తొడల దాకానే కానీ పైకి మునిగే అవకాశం లేదు అని చూపించే ఎడమ హస్తం. మిగతా 2 హస్తాలు పైకెత్తి ఉంటాయి. 2 చేతులు ఆయుధాలు పట్టుకునడానికి ఎత్తినట్లు ఉంటాయి, కానీ ఆయుధాలు లేవు. ఇప్పటి విషయం కాదు, రామానుజుల కాలంలో. మరి ఆయుధాలు ఏమైనట్లు? కుమారస్వామి ఆయుధాలు వదిలాడనుకుంటే అందులో ఒకటి ధనస్సు. ధనస్సును అలా చెయ్యి ఎత్తిపెట్టుకోరు కదా. పైగా కుమారస్వామి ఆయుధాలు వదిలినట్లు ఎక్కడా ఏ పురాణంలో చెప్పబడలేదు. మరి విష్ణువు విషయానికి వస్తే పురాణాలు 2 సన్నివేశాలు వివరించాయి. ఒకటి, చోళరాజు శత్రువుల చేతిలో ఓడి స్వామిని శరణు కోరినప్పుడు తన 5 ఆయుధాలు ఆయనకిచ్చాడని, తర్వాత ఆ ఆయుధాలు స్వామి దగ్గరకు వాపసు వచ్చాయని కృతజ్ఞత తెలుపుకోవడానికి వచ్చిన చోళరాజుకు తన ఆయుధాలు ఎప్పుడూ అతన్ని రక్షిస్తూ ఉంటాయని అనుగ్రహిస్తాడు. అంతేగాని చోళరాజుకి మరల తన ఆయుధాలన్నీ తిరిగి ఇచ్చినట్లు స్పష్టంగా తెలియడం లేదు. కానీ ఆ ఆయుధాలు ఇప్పుడు విగ్రహంలో వ్యక్తంగా లేవు. 2వ సంఘటన, సింహదుడనే రాక్షసుని సంహారానికి భగవంతుడే తొండమాన చక్రవర్తికి తన శంకుచక్రాలు ఇచ్చినట్లు, వాటి సహాయంతో దేవతల తరఫున ఈ చక్రవర్తి కోట్లాది సైన్యంతో వచ్చిన సింహాదిని సంహరించినట్లు, ఆ తరువాత భగవంతుని దగ్గరకు వచ్చిన తొండమానుని అనుగ్రహించిన శ్రీనివాసుడు వరం కోరుకోమంటాడు. తనకు సహాయంగా శ్రీనివాసుడు శంఖచక్రాలు ఇచ్చిన విషయం తరతరాల భక్తులకు తెలిసే విధంగా ఆ ఆయుధాలు ధరించకుండా ఉండమని ప్రార్థన. ఆ ఆయుధాలు తొండమానునికే ఇచ్చి తాను ఆయుధాలు వ్యక్తం కాకుండా ఉండిపోతాడు. భగవంతునికి అతని శక్తులకు ఆయుధాలకు ఏమీ భేదం లేదా? అంశావతారుడైన భగవంతునిలా ఆ ఆయుధాలు అంశావతారులే, అవి అప్రాకృతాలు. ఒక ఆయుధ చక్రం తొండమానునికి ఇస్తే భగవంతుని దగ్గర ఇంకా చక్రాయుధం లేదనే తలసరాదు. బలి సంరక్షణకు చక్రం ఇచ్చాడు, అంబరీషునికి చక్రం ఇస్తాడు. ఇలా భగవంతునికి అనంత చక్రాలు ఆయుధాలుగా ఉండగల శక్తి ఉందని తెలియాలి. తొండమానుని కోరిక తీర్చడానికి శంఖచక్రాలు తిరుమల విగ్రహంలో అవ్యక్తం చేశాడు భగవంతుడు. చేతులు మాత్రం ఆ ఆయుధాలు ఇంకా ధరించినట్లు ఉంటాయి. ఆ ఖాళీ చేతులే ముందు ముందు ఎన్నో సందేహాలకు నాంది పలుకుతాయి. అదే విషయం శ్రీరామానుజులు యాదవరాజు సభలో తేటతెల్లం చేసి విష్ణువు విషయంలో ఆయుధాలు ధరించకుండా ఉండటానికి కారణం స్పష్టంగా చాలా పురాణాలు చెప్పాయని, కనుక ఆ మూర్తి విష్ణువేనన్న దానికి సందేహం లేదని వాదించారు. లక్ష్మీ వక్షస్థలం. అదిగాక ఆ విగ్రహ వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీ సమేతంగా అరుంధతీదేవికి వెంకటాచలంలో ప్రత్యక్షమైనట్లు గరుడ పురాణం చెప్తున్నది. బ్రహ్మాండ పురాణంలో చక్రవర్తికి వెంకటాచలంలో శంకుచక్రాలతో కటి వరద హస్తాలతో పద్మపీఠం మీద నిలబడినవాడు. వక్షస్థలంలో లక్ష్మీ శ్రీవత్సములు గల శ్రీనివాసుడు ప్రత్యక్షమైనట్లు చెప్పబడింది. అంతేకాదు బ్రహ్మాండ పురాణం తీర్థఖండంలో ఆ చక్రవర్తి భగవంతుని ప్రార్థించాడట. తాను ఎటువంటి రూపం గల శ్రీనివాస భగవానుని చూచాడో
అటువంటి రూపముతోనే అందరికీ కూడా కనిపిస్తుండమని, ఇక్కడే నివసించమని, అటువంటి రూపంలోనే భగవంతుడు అర్చారూపుడైనాడని పురాణం. ఎత్ర ద్రూపం దుర్లభం యోగి వర్యేణ రమ్యం భూయాది దృశ్యం సర్వదృశ్యం అత్రైవత్వం సర్వదా వాసమాయాః సర్వేషాం వైమానవానాం హృతాయ. ఓ మత్యుక్త్యాధాపరం ప్రాహవాక్యం మద్భక్తస్యం వాస్తితుల్యస్త్వయాన్యః సంతుష్టోహం మత్స్యభిస్త్వం ప్రథాస్య వేద్ధత్వం సుహృదం భక్తవశ్యం. అట్లే అగుగాక అని శ్రీనివాసుడు అనుగ్రహించాడు. ఇదే రూపంతో కుమారస్వామికి కూడా దర్శనమిచ్చినట్లు మార్కండేయ పురాణం చెప్తుంది. తర్వాతి కాలంలో భవిష్యోత్తర పురాణం 13వ అధ్యాయంలో ఇదే శ్రీనివాసుని రూపం, కానీ శంఖచక్రాలు కావు. కానీ కుడి చెయ్యి తన పాదములు చూపుతూ ఎడమ చెయ్యి కటిపై పెట్టుకుని వక్షస్థలంలో లక్ష్మీదేవి గల వెంకటేశ్వరుని రూపం వర్ణిస్తారు. అంటే ఒకే రూపం మధ్యకాలంలో శంఖచక్రాలు అదృశ్యమయ్యాయి. మిగతా రూపం అదే. అంటే మొదట ఆయుధాలతో ఉన్న ఆ రూపమే తర్వాత కాలంలో శంఖచక్రాలు లేకుండా వ్యక్తమవుతున్నది. ఆ రూపం శ్రీ మహావిష్ణువుదే కదా. ఈ విగ్రహం శివునిది కాదని చెప్పడానికి వరాహ పురాణ ప్రథమ భాగం 9వ అధ్యాయం సూచిస్తుంది. ఇత్యుక్తా కమలనాథ ప్రాహశానం శుశిస్మితం కిమాగమన కార్యంతే వదశంకర సత్వరం ఇతి పృష్టః శివః ప్రాహి స్వామిన్ ఇత్యచ్యుతం వచః స్వామింస్త్వయా సదా యత్ర స్థేయతే వెంకటేశ్వర తదైవ దేవస్థాతవ్యం మయా వృషగిరీశ్వర ఇతి పృష్ఠ పునః ప్రాహ నీలమేన సముద్యతి. కల్పం చదవ సామహీ వెంకటాహాయ భూధరే త్వమప్యత్ర మృదామీశ మహాదేవ వసప్రభో ఉపత్సకాయ మత్స్యాద్రే శోచిష్కళదీశ్వర. కమలనాథుడు శ్రీనివాసుడు, శంకర నీవు వచ్చిన పని ఏమి త్వరగా తెలుపు అనగా శివుడు వెంకటేశ్వరునితో, స్వామి నీవు ఎక్కడ ఉండినా ఎల్లప్పుడూ నేను అక్కడే ఉండాలి అని కోరాడు. మహాదేవా, నేను వెంకటాచలంపై కల్పాంతం వరకు నివసిస్తాను. నీవు ఇక్కడ కొండకు దిగువన ఆగ్నేయంగా నివసించు. అందుకే శివుడు కపిలతీర్థం నివాసం చేసుకున్నాడు. అలా శివుని విషయంలోనే కొండపైన ఆరాధ్య దేవతగా అవకాశం లేనప్పుడు ఇక సుబ్రహ్మణ్యుని విషయం చెప్పాలా? ఇప్పటి అర్చా విగ్రహము బ్రహ్మాదుల కోరికపై స్వయంభూగా వెలిసినదని పురాణాలు చెప్తున్నాయి. కానీ బ్రహ్మాండ పురాణంలో ఈ అర్చా విగ్రహ విషయ 3వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా చెప్పబడింది. శ్రీనివాసుని ఆజ్ఞతోనే శంకరరాజు తాను చూచిన విధంగానే, అంటే ఏ రూపంలో తాను శ్రీనివాసుని చూచాడో ఆ ఆకారంలోనే విమానాన్ని, అందులోని శ్రీనివాస విగ్రహాన్ని నిర్మాణం చేశాడు. ఇలా మహావిష్ణువైన శ్రీనివాసునికి పుష్కరిణికి దక్షిణ భాగాన 4 చేతులు, శంఖు, చక్ర, కటి, వరదహస్తాల్లో, వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి కౌస్తుభాలతో ఉన్నట్లు చాలా మందికి ప్రత్యక్షమైనట్లు, శంఖు చక్రాలు తొండమాన్ చక్రవర్తికిచ్చి అవ్యక్తం చేసినట్లు, విమాన విగ్రహ నిర్మాణాలు జరిగినట్లు ఇన్ని నిదర్శనాలు ఉన్నప్పుడు ఇక్కడ కొండపై ఉన్న అర్చామూర్తి శ్రీనివాసుడే గాని ఇతర దైవం శివుడు గాని కుమారస్కందుడు గాని కాదు. విగ్రహం పురుషునిది గనక శక్తి విగ్రహం అనడానికి అవకాశమే లేదు. కాలభైరవుని ప్రసక్తి ఎక్కడా రాలేదు అని ప్రమాణపూర్వకంగా శ్రీ రామానుజులు యాదవరాజు ముందు వాదించి, ఇంతేకాదు ఆళ్వార్లందరూ ఆయనను విష్ణువుగా కీర్తించారు అన్నారు. ఆళ్వార్లు పురాతనంగా ఈ ఆలయంలోని అర్చామూర్తి దివ్యసూరులు, భక్తాగ్రేసరులైన నమ్మాళ్వారు, తిరుమంగై ఆళ్వార్లు శ్రీ మహావిష్ణువుగానే కొలిచి ద్రావిడ వేదంలోనూ వారి దివ్య ప్రబంధాలలోనూ స్తోత్రం చేశారు. వారి స్తోత్రాలలో వరాహస్వామిని, శ్రీనివాసుని, వారి వారి విగ్రహ రూపాలను కొనియాడుతూ చేసిన స్తోత్రాలను బట్టి వారు చేసిన స్తోత్రం ఒక్క వరాహస్వామికి మాత్రమే విష్ణుపరంగా చేసిందనటానికి అవకాశం లేదు. శ్రీనివాసుని పరంగా కూడా చేశారు. నమ్మాళ్వారు రచించిన బ్రహ్మ సంహిత తిరువాయిమొళిలో ఇక్కడ స్వామి కుడి ఎడమ చేతుల ముద్రలను భగవంతుడు భక్తులకు తన పాదాలు ఆశ్రయించమని, ఆ విధంగా ఆశ్రయించిన వారికి సంసార సాగరం మోకాలు బంటి లోతే అని సంకేతంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నట్లు భావించారు. అలా ఆళ్వార్లు చేసిన స్తోత్రాలు ప్రమాణాలే. ఆ స్తోత్రాలన్నీ విష్ణుపరంగానే ఉన్నాయి. బ్రహ్మాండ పురాణం 7వ అధ్యాయంలో తొండమాన్ చక్రవర్తికి భక్త వాత్సల్యంతో శ్రీనివాసుడు శంకుచక్రాలు ఇచ్చినట్లు, అందువలన అర్చారూపంలోని భగవానుని 2 చేతులు శంఖచక్రములు లేక కనిపిస్తున్నవి. ఆ విగ్రహానికి మొదట ఉన్న శంఖచక్రములు ఏమైనాయో, ఇప్పుడు ఎందుకు లేవో స్పష్టంగా చెప్పబడింది. శంఖచక్రాలు తొండమానునికి అనుగ్రహించి శత్రు సంహారానికి భగవంతుడు అతనికి ఇచ్చినట్లు శత్రు సంహారం చేసి ఆ శంఖచక్రాలు శ్రీనివాసుని వద్దకు తిరిగి వస్తాయి. ఆ చక్రవర్తి భగవంతుడు చేసిన సహాయానికి భక్తితో స్తోత్రం చేస్తాడు. సంతోషించి భగవంతుడు రాజును వరం కోరుకోమంటాడు. ఆ చక్రవర్తి కోరిన వరం, మా మావిధ ప్రధాన సఖ్యాత్యై దేవోత్తమ ప్రభో
అర్చాబింబే శిలాబింబే చక్రశంఖ నధారయ. ప్రభు, నాకు నీ ఆయుధాలు చేసిన ఉపకారం కీర్తి శాశ్వతంగా నిలిచేందుకు నీవు అర్చా విగ్రహమైన శిలా విగ్రహంలో శంఖ చక్రములు ధరించవద్దు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనను అనుసరించి స్వామి శంఖు చక్రాలు ధరించలేదు. కానీ ఆ శంఖు చక్రాలు స్వామికి 2 చేతులలో భక్తులకు కన్నులు కనిపించకుండా ఉంటాయని పురాణం చెబుతున్నది. ఇటు సంప్రాప్తితో దేవో నధారయ పునశ్చితే అదృశేతి స్పతశ్చోచే పార్శ్వత శార్యధన్వివు అని శ్రీరామానుజులు శంకు చక్రాలు లేకుండాకు కారణం విపులంగా పురాణాల్లో వివరించబడినదని, పురాణ కాలం నుండి ఆ ఆళ్వార్ల కాలం వరకు ముందు శంకు చక్రాలతో ఆ తర్వాత అవి లేకుండా దర్శనమిచ్చారని, అలా దర్శనమిచ్చినప్పుడు 2 కాలాల్లో కటివరద హస్తాలు కనిపించేవని, ఆ కటివరద హస్తాలు ఈనాటికి ఉన్నాయి కదా, అలా చతుర్భుజుడై కటివరద హస్తాలతో మిగతా 2 హస్తాలలో ముందు శంకు చక్రాలు ఉండి తర్వాత అదృశ్యం అయిన ఆ విగ్రహాన్ని అన్ని తరాల్లో విష్ణువుగానే కొలవడం జరుగుతున్నదని, అటువంటప్పుడు ఆ విగ్రహం శివునిదో కుమారస్వామిదో మరి ఏ ఇతర దేవతదో అని తెలవటానికి ఆస్కారమే లేదని రాజు ముందు వాదించారు. సింహాదుడనే రాక్షసును చంపడానికి చోళరాజుకు ఇచ్చిన పంచాయుధాల ప్రసక్తి కూడా బ్రహ్మాండ పురాణం 11వ అధ్యాయంలో వస్తుంది. సింహాదుని సంహరించి రాజు శ్రీనివాసునికి సంగతి విన్నవించి శంఖు చక్ర గద శాంగ నందాకాలను మరలా స్వామికి అప్పగిస్తే రాజుతో వీటిని నీకు సహాయంగా ఉంచుతాను, అందరికీ కనిపించకుండా పూజకు మాత్రం సాన్నిధ్యం ఉండేలాగా పంచాయుధాల వ్యవస్థ చేస్తాడు శ్రీనివాసుడు. అంతేకాదు తర్వాతి కాలంలో భక్తుల చేత కల్పింపబడిన విమానం మొదలైన వాటి వల్లే దివ్యమైన ఆయుధాలని కూడా భక్తుల తృప్తి కొరకు స్వీకరిస్తాను అని చక్రవర్తికి భగవంతుడే చెప్పినట్లు పురాణం. తిరుమల చరితామృతం 6వ అధ్యాయం. శివుణ్ణి పూజించే బిల్వ పత్రాలతో శ్రీనివాసుడికి పూజలా. రామానుజుల వారి వాదన విన్న ప్రతిపక్షవాదులు ఈ విగ్రహానికి వైష్ణవుల ద్వారా ఆరాధన జరుగుతున్నప్పటికీ ప్రతి సంవత్సరము ధనుర్మాసములో 1 నెల రోజులు స్వామికి బిల్వపత్ర పూజ జరగటం చూస్తున్నాం. ఇది ఈ దేవుడు విష్ణువు కాదనడానికి ప్రమాణమే కదా. ఈ దేవునిది విష్ణు రూపమే అయితే ఆయనకు ఉండవలసిన దివ్యాయుధాలు లేక ఇతర దేవతలకు మాత్రమే ఉండే జటలు నాగాభరణమే ధరించడము, బిల్వపత్ర పూజలు అందుకోవడము ప్రత్యక్షముగా చూస్తున్న మనము విష్ణువని ఎలా ఒప్పుకోగలమని వాదించారు. ఆయుధాల గురించి పురాణాల్లో యుక్తియుక్తంగా చెప్పబడిన ఇతర విషయాలు జటలు నాగాభరణం బిల్వపత్ర పూజ విషయం ఎలా సమర్థిస్తారని యాదవరాజు శ్రీరామానుజులను ప్రశ్నించాడు. దానికి సమాధానముగా శ్రీరామానుజులు బిల్వపత్ర పూజ ఇతర దేవతలకే కాని శ్రీ మహావిష్ణువు కాదనడానికి ప్రమాణాలు లేవు. పైగా బిల్వము లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతి తాప వృక్షోధ బిల్వ అని వేదం కదా. పైగా ధనుర్మాస పూజ గురించి ఆరీత స్మృతిలో శుక్రవారం రాత్రి ఒడిలో ఎడమ భాగమున లక్ష్మీదేవితో ఉన్న శ్రీలక్ష్మీనారాయణనకు తునగని బిల్వపత్రాలతోనూ తులసి దళాలతోనూ స్త్రీ సూక్త పురుష సూక్తంతో పూజించాలి. గోపాల రూపంలోనున్న కృష్ణుని గన్నేరు కాంచన పుష్పాలు బిల్వములతో శ్రీమతే వెంకటేశాయ నమః అని పురుషోత్తముని పూజించాలని స్పష్టంగా ఉంది. నృసింహాకార విష్ణువుని కూడా నృసింహ అనుష్టుప్ మంత్రంతో గాయత్రి మంత్రంతో తునగని బిల్వ పత్రాలతో జాజి మల్లెలతో పూజించాలని ప్రమాణాలు ఇచ్చారు శ్రీరామానుజులు. అంతేకాక శ్రీ వెంకటాచల మహాత్మ్యం గురించి వరాహ పురాణంలో చెప్తూ యోగులు జగన్నాథుని బిల్వదళములు నల్లని తెల్లని మంచి తులసీ దళములతో అర్చన చేస్తున్నారని వర్ణించే ప్రమాణం ఉంది. అర్చయంతి జగన్నాథాం తథా బిల్వదళైరపి తులస్యాహ సుదళైశ్చాపి కృష్ణశ్వేతైశ్చ యోగినా. ఆ పురాణ 2వ భాగంలో బిల్వవనములో నివసించు విష్ణు పత్నికి నమస్కారము అని దేవతలు స్తోత్రం చేశారని, దానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఏ మానవులు భూలోకంలో అఖండ బిల్వ పత్రములతో నన్ను అర్చిస్తారో, ఏ దేవతలు మానవులు మీరు చేసిన ఈ స్తోత్రంతో నన్ను ఆరాధిస్తారో వారు ధర్మ అర్థ కామ మోక్షాలనే పురుషార్థములు విశేషంగా పొందుతారు. అలా శ్రీ మహాలక్ష్మికి బిల్వంపై ప్రీతి, శ్రీనివాసుని వక్షస్థలమే ఆమె నివాసము కనుక బిల్వపత్రార్చన శ్రీనివాసునికి తగినదే, యుక్తమే. జటాధారణ. జటాధారణ ఇతర దేవతలకే గాని శ్రీనివాసునికి కాదనటం కూడా యుక్తంగా లేదు.
విష్ణుమూర్తికి వివిధ అవతారాల్లో జటాధారణ ప్రసక్తి ఉంది. సృష్టిలోని అన్ని రూపాలు భగవంతునివే. భాగవతంలో భగవంతుడు వివిధ యుగాల్లో, వివిధ అవతారాల్లో, వివిధ వర్ణాలలో, వివిధ అలంకారాలలో ఉంటాడని ప్రత్యేకంగా చెప్పబడింది. జటాధారణ అందులో ఒకటి. సాత్వత సంహితలోని శ్రీనివాసుని వర్ణన అనంతుని రూపంలో ఇలా ఉంది. పుల్ల రక్తాంబుజాభాసం శ్వేతపద్మకరాంకితం తృతీరగాజ్యావక్త్రేభం ప్రోద్గిరంత మనుస్మరేత్. సద్గురు సంపన్నుడు, 4 ముఖములు, 4 భుజములు, నిడిపోయిన గడ్డము, జటలు, దండము, కమండలము, జపమాల కలవాన్ని ధ్యానించవలెను. 4 రూపాల్లో నర, నారాయణ, హరి, కృష్ణ, కృష్ణావతారాన్ని వర్ణిస్తూ జడలు ధరించిన వాడిని ప్రత్యేకంగా వర్ణించబడినది. సాత్వత సంహితలో ప్రత్యేకంగా భగవంతుడు జడలు ధరించిన అవతారాల గురించి వివరించబడినది. అక్కడ వర్ణించిన చరమరూపం శ్రీనివాసుని రూపానికి చాలా దగ్గర పోలికలతో ఉన్నది. శ్రీవరాహ పురాణంలో వేటకు వెళ్తున్న శ్రీనివాసుని వర్ణిస్తూ ఎక్కువ పొడవు లేని జడలు గలవాడని, తెల్లని తలపాగాతో చుట్టబడిన జడలు గలవాడని చెప్పబడింది. అలాగే వామన పురాణంలో విష్ణువైన శ్రీనివాసుని వర్ణిస్తూ అందమైన కిరీటానికి వెనుక భాగాన దీర్ఘముగా వేలాడు జడలు కలవాడని వర్ణించబడింది. సుఖమహర్షికి శ్రీనివాసుని దివ్య దర్శనం ఎలా కలిగిందో పద్మ పురాణం చెప్తూ విష్ణువు రూపాన్ని, ఆయుధాలను, శంఖ చక్రాలను వర్ణించి బంగారు కేశముల ప్రశస్తి చేశారు. ఇలా పురాణాల్లో శ్రీ మహావిష్ణువు వర్ణన, ప్రత్యేకంగా వెంకటాచలంపై విరాజమానుడైన శ్రీనివాసునికి ఇతర విష్ణు చిహ్నాలతో పాటు జడల ప్రస్తావన పలుమార్లు చేయబడటం వలన శ్రీ మహావిష్ణువుకు జడలుంటాయా అన్న ప్రశ్నకు తావులేదు. జటలు, జడలు విష్ణు ధర్మమే అని రామానుజులు వాదించి యాదవరాజు సందేహాన్ని తీర్చారు. తిరుమల చరితామృతం 7వ అధ్యాయం. విష్ణువు అయితే నాగాభరణాలు ఎలా ఉన్నాయి? శైవుల వాదన నాగాభరణాలు విష్ణు చిహ్నాలు, ఆభరణాలు కావని, కనుక వెంకటాచలంపై ఉన్న అర్చామూర్తి విష్ణు రూపం కాదని, నాగాభరణం శివునికి, కుమారస్వామికి ముఖ్యంగా చెప్పబడినందున ఈ విగ్రహం శివునిది లేదా శివ కుటుంబ సంబంధమైనది. దానికి రామానుజుల సమాధానం, భవిష్యోత్తర పురాణంలో 11వ అధ్యాయంలో పద్మావతి పరిణయ సందర్భంగా ఆకాశరాజు కానుకలిస్తూ ఆదిశేషునిపై పరుండే విష్ణువుకు శేషుని చిహ్నంగా ఆభరణం ఇస్తే బాగుంటుందని తలచి 2 నాగాభరణాలను బహూకరించినట్లు స్పష్టంగా చెప్పబడింది. నాగభూషణ యుగ్మంచ బాహూపురాదికాం సభా. అదే పురాణంలో పార్వతిని ఉద్దేశించి పరమశివుడు వెంకటాద్రి మీద వెలిసిన శ్రీనివాసును వర్ణిస్తూ రమ్యమైన నాగాభరణాలు కలవాడని కీర్తించాడు. సాత్వత సంహితలో శ్రీ మహావిష్ణువు అనంతుని శేషశయ్యగానే కాక ఆభరణముగా కూడా కలవాడని చెప్పబడింది. కనుక మారేడు దళములతో పూజింపబడుట, శంఖచక్రములు లేకుండుట, జటాజూటములు కలిగి ఉండుట, నాగాభరణములు ధరించి ఉండుట మొదలైన చిహ్నములను బట్టి ఈ మూర్తి శ్రీ మహావిష్ణువుది కాదని చెప్పుట సమంజసముగా లేదని శ్రీరామానుజులు యాదవరాజుకు సప్రమాణముగా నిరూపించి అతని మనస్సులోని సంశయాలు తొలగించారు. జటాజూటములు, నాగాభరణములు శివుని యందు ప్రసిద్ధం గాని స్కందుని యందు కాదు, కనుక ఇది స్కందుని విగ్రహం కాదని నిరూపించారు. స్వామి హృదయంలో లక్ష్మీ నివాసము, శ్రీవత్స చిహ్నము, శంఖచక్రములు లేకుండుటకు సప్రమాణ బలవత్ర కారణము. బహుపురాణములలో విశేషముగా శ్రీనివాసుని విష్ణు రూపంగా వర్ణింపబడిన కారణంగా ఇచ్చటి అర్చామూర్తి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడే కాని మరే ఇతర దేవత కాదని చెప్తూ పద్మపురాణంలో ఈ నారాయణునికి బ్రహ్మశక్తులు శంకరశక్తులచే సేవింపబడుచున్నాడు అని చెప్పబడినందువలన స్వతహాగా అన్ని శక్తులు శ్రీమన్నారాయణునివే, అతని అనుగ్రహంతోనే బ్రహ్మకు శివునికి కొన్ని లభించినవి. రామానుజుల ప్రమాణములతో సంశయ నివృత్తి కలిగి ఇచ్చటి అర్చామూర్తి శ్రీమన్నారాయణుడే అని, ఇది వైష్ణవ క్షేత్రమేనని, ఇప్పుడు జరుగుతున్న పూజా విధానము శాస్త్ర సమ్మతమని, శైవుల వాదనలో సత్యం లేదని నిర్ణయానికొచ్చి ఆ విషయం సభలో వెల్లడించాడు యాదవరాజు. కానీ శైవులు తమ వాదన ఇంకా ఉందని మరుసటి రోజు విశదపరిచయమని చెప్పగా ఆనాటి సభ ముగించారు. మరుసటి రోజు చాలా ఆలోచించుకుని వచ్చిన శైవులు, ఈ అర్చామూర్తి కుమారస్వామి అయినా కావాలి, లేదా మహాదేవుడన్నా కావాలి, లేదా హరిహర రూపుడన్నా కావాలి, కానీ కేవలం విష్ణువు మాత్రం కాదు. విష్ణువు గుర్తులున్నంత మాత్రాన స్కందుడు కాదనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనలో కూడా విష్ణు గుర్తులున్నాయి. కనుక వామన పురాణం 21వ అధ్యాయంలో బృహస్పతి
స్కందుని జన్మ వృత్తాంతం చెబుతూ స్కందునితో నీవు శాశ్వత వైష్ణవ తేజో రూపుడవని మరిచితివా అంటాడు కదా. విష్ణు కళ అంశంతో అవతరించిన భగవంతుడైన స్కందుడు మనకందరకు సుఖమునిచ్చువాడు కాగలడు. స్కందుని స్తోత్రం చేస్తూ బృహస్పతి ఇలా అంటాడు: త్వం విష్ణుస్థ విధాత చత్వం రుద్ర కాలరూపతృక్ శిఖివాహన షడ్వక్త్ర కుమారస్తారకాంతక. నీవు విష్ణుమూర్తివి, నీవు బ్రహ్మవు, నీవు రుద్రుడు, నీవు కాలస్వరూపుడు. కనుక ఈ అర్చామూర్తి సుబ్రహ్మణ్యుడు తప్పక కావచ్చు కదా, లేదా ఇతడు శివుడే అవ్వచ్చు కూడా. శివుడు జట్లు ధరించడం, నాగాభరణంతో శోభిల్లడం లోక ప్రసిద్ధి కదా. ఈ వైష్ణవులు చెప్పినట్లు విష్ణువులో సర్వలక్షణత్వం ఉన్నట్లే మేము కూడా శివునిలో సర్వలక్షణాలున్నాయని చెప్తున్నాం. ఇతనిలో విష్ణువు శివుని ఇద్దరి లక్షణాలు ఉన్నప్పుడు వారు చెప్పినట్లు విష్ణువే అని ఎందుకు అనుకోవాలి? మేము చెప్పినట్లు శివుడు అనుకోవచ్చును కదా. అలా కాకపోతే ఏ ఆధారాలతో వైష్ణవుల దివ్య ప్రబంధ ఆధారాలతో సహా చూచిన ఈ దేవుడు హరిహరుడు అనవచ్చు కదా. స్కాంద పురాణం మొదటి భాగంలో 8వ అధ్యాయంలో ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదమే కీర్తయన్యస్తథవా విప్రాహతే ముక్తాహ పాప పంజరాత్. మోక్షమిచ్చువాడైన మహాదేవుని శ్రీనివాసుని ఎవరు తలచెదరో కీర్తించెదరో వారు పాప పంజరం నుండి బయటపడుతారు. ఏ నరులు శ్రీనివాసుని మహాదేవుని ఒక్కసారైనా పూజిస్తారో వారికి దానములతో తపస్సులతో పనిలేదు. కిం దానౌహు కిం వ్రతేస్తేషాం కిం తపోభిః కిం మధ్వరైః వెంకటేశం ఏవదేవం ఏన చింతయతి క్షణం. ఇలా కొన్ని చోట్ల ఈ దేవుని శ్రీనివాస మహాదేవ అని 2 పదాలతో పిలిచిన సందర్భం ఉన్నప్పుడు ఒక్క విష్ణువుగానే ఎందుకు తలచాలి? మేం మహాదేవుడు అంటాం. హరిహరుడు అంటే ఒప్పుకుంటామే కానీ కేవలం విష్ణువు అంటే ఎలా ఒప్పుకోగలం? యాదవరాజు రామానుజుల వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నా తాను విష్ణువుని సర్వశబ్ద వాచ్యుడని తెలుసుకొని మహాదేవ శబ్దం కూడా విష్ణువుదే, శివునిదని తలచినా తాను నిర్ణీత స్థానంలో ఉన్నాడు గనుక రామానుజునినే ఈ వాదమునకు సమాధానం చెప్పమంటాడు. రామానుజులు స్కందునిలో విష్ణు అంశం ఉన్నది, కామరూపుడు గనక 6 చేతులు ఉండవచ్చు, చతుర్భుజుడు కావచ్చు అంటున్న వీరు భగవద్గీత శ్లోకంలో జ్ఞప్తికి తెచ్చుకునవలెను. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్తితమైవ తత్తదేవామగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఏ ప్రాణికి ఏ వైభవమున్నా, సిరిగాని బలంగాని శక్తిగాని ఉన్నా అది నా తేజముతో ఒక అంశము నుండి పుట్టినదే. సేనాపతులలో నేను స్కందుడను అనడంలో కూడా కుమారస్వామిలో విష్ణు అంశం ఉండవచ్చు, కానీ విష్ణువుకే ప్రత్యేకంగా చెందిన శంకు చక్రాలతో కూడిన రూపం ఉండి తీరాలి అంతే. వృక్షాలలో అశ్వత్థ వృక్షమని విష్ణు అంశ లేనిదే రాజు కాలేడు, కానీ అలా అంశం ఉన్న వారందరిలో శంఖ చక్రాలు లేవు కదా. అదీకాక వామన పురాణంలో కుమారస్వామి పుష్కరిణి వద్ద తపస్సు చేస్తున్న వాయుమూర్తిని చూచి ఆయన చెంతనే తాను కూడా శంఖ చక్రములు ధరించినవాడు, బ్రహ్మ రుద్రాదుల కంటే అధికుడు అయిన నారాయణుని గురించి తపస్సు చేశాడని, ఆ తపస్సు తారకాసుర వధ వలన తనకు కలిగిన బ్రహ్మహత్యా పాప పరిహారార్థం చేశాడని చెప్తూ వాయుదేవునికి శంఖ చక్రాలు ధరించిన శ్రీనివాసుడు ప్రత్యక్షమైన వృత్తాంతం వర్ణిస్తాడు. అదేవిధముగా స్కందుని తపస్సు ఫలించి అతని ఎదుట శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై కల్పాంతము వరకు ఎల్లవేళలా తనను ఆరాధిస్తూ తన వద్దే ఉండే వరాన్ని ఇవ్వడం సూచిస్తాం. దీనివలన పూజించేవాడు స్కందుడు, పూజింపబడేవాడు శ్రీమన్నారాయణుడు అని, నారాయణుని కొరకు తపస్సు చేయడానికి ఆ నారాయణుడు ఉన్న స్థలానికి స్కందుడు వచ్చాడని తెలుస్తుంది. అంతేగాని వారిద్దరూ ఒక్కరే అనే అవకాశం లేదు. ఈ స్కందునికే కాదు, ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చిన బ్రహ్మ, వాయు, రుద్ర, ఇంద్ర మరి ఇతర దేవతలకు శ్రీమన్నారాయణుడు ఇక్కడ ప్రత్యక్షమైనట్లు అన్ని పురాణాలు చెప్తున్నాయి. పురాణం ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్తోంది. స్కందుడు కుమారధార వద్ద నివసించాడు. స్వామి పుష్కరునికి దక్షిణాన కాదు. అక్కడ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా ఉండటం, ప్రతిష్ఠింపబడటం, అర్చారూపంలో అక్కడ ఉండి భక్తులను అనుగ్రహించి వారి పాప పరిహారం చేయమని బ్రహ్మ కోరగా నారాయణుడు అంగీకరించడం, ఎందరికో శంఖ చక్రాలతో ప్రత్యక్షమవడం, శంఖరాజును చోళరాజును తొండమానుని తనకు ఆలయ నిర్మాణం చేయమనడం, వారు నిర్మించడం, పూజలు జరపడం, అలా జరిగినవన్నీ స్వామి పుష్కరిణి దక్షిణ ప్రాంతంలోనే జరగటం, ఇలా అన్ని నిదర్శనాలు విష్ణుపరంగా ఉండగా అక్కడ స్కందుని ప్రతిష్ఠ చేసినట్లు ఒక ఆధారమైన ఉందా? మహాదేవుని ప్రస్తావన అదివరకే చేయబడింది కదా. ఆయనకు కొండ దిగువన ఆగ్నేయంగా నివాసం ఇవ్వబడింది. మిగతా దేవతల్లాగే మహాదేవుడు కూడా అక్కడ తపస్సు చేయడానికి వచ్చాడు. మహాదేవ శబ్దం ముఖ్యంగా విష్ణువుకే వర్తిస్తుంది, కానీ వాడుకలో శివునికి చెప్పబడిన విష్ణువుదే మహాదేవత్వ గుణాలు.
శివునికి కూడా మహాదేవుడు విష్ణువు ఆయన గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందటానికే శివుడు కూడా వెంకటాచలానికి వచ్చినది. కల్పాంతం వరకు ఆ వెంకటాచలంపై ఉంటానని శివునికి శ్రీ మహావిష్ణువు చెప్పిన విషయం జ్ఞాపకం చేసుకోవాలి. విష్ణు ఆవిర్భావం తర్వాత శివుడు కైలాసానికి వెళ్లిన వృత్తాంతం కూడా వామన, వరాహ, స్కాంద పురాణాల్లో చెప్పారు కదా. ఇంకొక విషయం, శివునికి అర్చావతారంగా భూలోకంలో పూజ లేదు, లింగాకారంగానే ఆయనకు ఆరాధన. కనుక ఈ అర్చా విగ్రహం శివుడు కాదు. అలా హరుడు కానే కాదన్నప్పుడు, హరి అన్న ఆధారాలున్నప్పుడు హరిహరుడు కావచ్చన్న వాదన నిరాధారం. ఏదో వాదించడానికి ఉపయోగించిన యుక్తిగా భావించవలసిందే. మహాదేవ శబ్దం శివపదం కాదని చెప్పాం కదా. శ్రీనివాస మహాదేవ పదాలతో అక్కడ చెప్పబడినది నారాయణునే. దేవతలందరికన్నా అధికుడన్న అర్థంతో ఆ స్కాంద పురాణంలోనే చెప్పింది చూద్దాం. ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తి దయే. ముక్తినిచ్చేవాడును మహాదేవుడును ఆయన శ్రీనివాసుని ఎవరు తలుస్తారో కీర్తిస్తారో వారు పాప పంజరాల నుండి బయటపడతారు అని. దాని తర్వాత పరదేవ పదం కూడా శ్రీనివాసుని పరంగా ఉపయోగించబడింది. అలా శ్రీనివాసునే మహాదేవ పదంతో ఒకచోట, పరదేవ పదంతో ఇంకొక చోట చెప్పబడింది. స్కాంద పురాణంలోనే వెంకటాచలంలోని దేవుని గురించి చెప్తూ వేల కొలది బ్రహ్మహత్యలు, ఆయతముల కొలది మద్యము త్రాగుట వలన కలిగిన పాపములు దేవుడైన శ్రీనివాసుని దర్శించితే పూర్తిగా నశించిపోతాయి. దేవేశుడైన వెంకటేశ్వరుని భక్తితో ఎవరు పూజిస్తారో వారు కోటి వంశముల వారితో హరిహందిరానికి, మోక్షానికి, వైకుంఠానికి వెళ్ళెదరు. బ్రహ్మహత్యా సహస్రాణి సురాపానాయితాని చ దృష్టే నారాయణే దేవే విలయం యాంతి కృత్యం వెంకటాచల దేవేశం కీర్తియా నర్చయన్నపి అవశ్యం విష్ణు సారూప్యం లభతే నాత్ర సంశయ వెంకటేశ్వర దేవేశాయ పూజయేతి భక్తితః సకోటి వంశ సంయుక్తం ప్రయాతి హరిమందిరమే. ఇలా స్పష్టంగా వెంకటాచలంలో ఉన్నది మహావిష్ణువు, నారాయణుడు, హరి అని చెప్తూ ఆయనను భక్తితో ఆరాధిస్తే విష్ణు సాయుధ్యమేనని చెప్తుంటే ఇది హరిహర రూపం అనే అవకాశం లేదు. హరిహర రూపుడైతే విష్ణువు ఒక్కనితోనే సాయుధ్యమును పొందడం ఫలంగా చెప్పడం సమంజసం కాదు కదా. కనుక ఇతడు హరిహరుడు కాదు, విష్ణువే. ఊర్ధ్వ పుండ్రకుడు. ఇంతేగాక పద్మపురాణంలో అష్టమందు కళాధార లలాట ఊర్ధ్వ పుండ్రకుడు అని స్వామివారి నామాన్ని వర్ణించారు. భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ నామ ప్రసక్తి వస్తుంది. ఈ నామం గురించి నొసట పెట్టుకున్నది అని చెప్పబడింది. అష్టమి చంద్రుడున్నాడని శివుని తలపై చంద్రుడున్నాడని శివునితో సమన్వయం చేయ వీలు లేదు. చెప్పిన విషయం పుండ్రం గురించి. ధరించేది నొసట, ఆకారం మాత్రం అష్టమి చంద్రునిది. మృత్తికత అని చెప్పారు. శివునికి నొసటి పైన కాక తలపై చంద్రుడు ఉంటాడు కనుక ఇది హరిహర రూపం అనడానికి వీలు లేదు. ఇలా వాదించిన రామానుజులు పూర్వమీమాంసలోని ప్రమాణ పద్ధతిలో చెప్పబడిన 6 ప్రమాణాలు శృతి, లింగ, వాక్య, ప్రకరణ, స్థాన, సమాఖ్యలు. ఈ 6 విధములైన ప్రమాణములు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడే అని నిరూపిస్తున్నవని చెప్తూ శంఖుచక్రాలు ధరించడం, వక్షస్థల లక్ష్మి గరుడిని అధిరోహించి విమానమెక్కడం, బ్రహ్మరుద్రాది దేవతలచే ఆరాధింపబడటం, లక్ష్మీపతిత్వం, ఇతర పురాణ గాథల సమన్వయం, యశోదకు పెళ్లి చూపిస్తానన్న వాగ్దానం ఒకడుగా పూర్తి చేయడం, సీతాదేవికి తనకు బదులు లంకలో సీతాకృతిగా గడిపిన అగ్నిపుత్రికను తర్వాతి కాలంలో వివాహం చేసుకుంటానన్న ప్రతిజ్ఞ ఈ శ్రీనుడిగా పద్మావతి వివాహంతో పూర్తి చేయడం. ఇలా అన్ని విషయాలు, సందర్భాలు ప్రమాణ పద్ధతిలో చూపి అన్ని ప్రమాణాలు ఈ వెంకటాచలంలోని పుష్కరిణి దక్షిణ భాగాన వెలిసిన స్వామి నారాయణుడే అని అర్థమిస్తున్నాయి. అన్ని ప్రమాణాల కన్నా శృతి ప్రమాణం ముఖ్యం. అన్ని శృతి ప్రమాణాలు విష్ణుపరంగానే ఉన్నాయి.